ఫర్గెట్ ఎవ్రీథింగ్, లెట్ మీ గో ట్రావెల్. ఆ పాయింట్ ఏంటి మీ లైఫ్? ప్రతి వీకెండ్ అనిపిస్తూ ఉంటుంది. ఫారెస్ట్కి వెళ్ళినప్పుడు అనిపించింది నేచర్లో ఉండి న్యాచురల్ టైంకి లేచి న్యాచురల్ టైంకి పడుకొని సర్కేడియన్ రిథమ్ కూడా మ్యాచ్ అవుతుంది. అయ్యింది అప్పుడు తెలియదు, ఇప్పుడు తెలిసింది. కానీ ఈ విజ్ఞాన ప్రదర్శన అప్పుడు లేదు. మీరు రీసెంట్ గా లేలాడాకి వెళ్ళొచ్చు, యా, చాలా ఇంటెన్స్ టైమ్స్ వెళ్ళారు. నేను వెళ్ళినప్పుడు బాగానే ఉండేది. కరెక్ట్గా 7వ తారీఖు వెనక్కి రావాలి, మార్నింగ్ ఫ్లైట్స్ క్యాన్సిల్ అని చెప్పారు. నేను అనుకున్న డ్రిల్ పెట్టారు ఆ రోజు 7th. సో దాని గురించి చేశారేమో, రేపటికి అయిపోద్దేమో. 8th నైట్ వాళ్ళు మా రిసార్ట్ పక్కన కొండపైన జరిగింది. చాలా శాంచురీస్ కూడా ట్రావెల్ చేస్తుంటారు కదా, అసలు ఏం జరుగుతుంది యానిమల్ హ్యాబిటాట్ లో? ఇండియన్ వల్చర్ ఉంది, ఫాస్టెస్ట్ డిక్లైనింగ్ క్రీచర్. 2 crores ఉండేవి 2000కి వచ్చేసింది బికాస్ ఆఫ్ చీపర్ కెమికల్ దట్ వి గివ్ టు ద క్యాటిల్. హిమాచల్ అంతా లోయర్ హిమాలయాస్ అలా ఉంటుంది. అక్కడ నుంచి పైకి స్టార్ట్ అయినప్పుడు ప్రతి 2 గంటలకి ద హైట్ ఆఫ్ ద ట్రీ, ద కలర్ ఆఫ్ ద సాయిల్, ద సైజ్ ఆఫ్ ద రాక్, ద టెక్స్చర్ ఆఫ్ ద మౌంటైన్, ప్రతిదీ మారుతూ ఉంటుంది. అది చూసి నాకు అసలు మతిపోయింది. అసలు ఏంటి ఇలా ఉంది అంటే, ఒక కారులో వెళ్తే ఎవడన్నా కళ్ళు మూసుకొని ఒక అరగంట తర్వాత తెరిస్తే మొత్తం వేరేలా ఉంది. అసలు రకరకాలుగా ఉంటుంది మధ్యలో. అక్కడ ఐ రిమెంబర్ ముందెళ్తూ ఆగి బండి మీద ఒక్కసారి ఆ కొండను చూసి, అంటే ఐ ఫెల్ట్ సో టైనీ. గ్రేట్ వాల్ ఆఫ్ చైనాలో ఒక అందమైన అమ్మాయి ఒక ఫోటో పెట్టింది. ఆ ఫోటో కోసం ఇటు వెళ్తాడా, 1,00,000 మంది ఉంటారు అక్కడ. ఆ ఫోటో వాడికి చేస్తే దొరకదు, వాడు అప్సెట్ అవుతాడు. సోషల్ మీడియా గురించి ట్రావెల్ చేసిన వాళ్ళు అలా దొరికిపోతారు. ట్రావెల్ లో మీరు కలిసిన బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉన్నవాళ్ళు ఎవరు మీకు? ఐ వెంట్ టు ద బర్నింగ్ మ్యాన్ ఆఫ్ ఆస్ట్రేలియా. ముసలాయన 60 నన్ను ఎత్తుకుంటూ వచ్చాడు. ఆ జీవితంలో నేను మర్చిపోనని చెప్పి ఆడవడం మొదలుపెట్టాడు. ఇప్పుడు వాట్ ఆర్ యు ట్రైయింగ్ టు లెర్న్ యాజ్ అన్ యాక్టర్? You shouldn't be predictable as an actor. If you become very predictable as an actor, then ఎప్పుడు చేసిందే చేస్తాం, దొరికిపోతాడు. ఆడియన్స్ చెప్పేస్తారు మనం అసలు ఐడియా అది ఏం చేస్తాడు, అంతకంటే రాదు. చాలా మంది సినిమా వాళ్ళని జడ్జ్ చేస్తుంటారు. సినిమా వాళ్ళు హీరో అంటే ఒక చిన్న గ్లామర్ ఉంటుంది, వీడు రోజు ఇదో టైం పాస్. ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా చులకనగా మాట్లాడేవాడు వేరే వాళ్ళ గురించి, అది వాడి క్యారెక్టర్. మాట్లాడిన వాళ్ళ క్యారెక్టర్ కాదు. దట్ డిఫైన్స్ హిమ్, నాట్ అస్. అన్న, వెల్కమ్ టు ది ఇన్ టాక్స్ పాడ్కాస్ట్. Okay. Thank you. అన్న, ఈ పాడ్కాస్ట్ లో ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ యూ అండ్ డిస్కస్ అబౌట్ ట్రావెల్ అండ్ సినిమా. డూ యూ రిమెంబర్ ద డే లైక్ ఫస్ట్ టైం లైక్ ఫర్గెట్ ఎవ్రీథింగ్, లెట్ మీ గో ట్రావెల్? ఆ పాయింట్ ఏంటి మీ లైఫ్? అన్నీ మర్చిపోయి ట్రావెల్ చేద్దామనే ప్రతి వీకెండ్ అనిపిస్తూ ఉంటుంది. నీ మర్చిపోయి ట్రావెల్ చేద్దామని ప్రతి వీకెండ్ అనిపిస్తుంటుంది. వెళ్ళాక బాగుంటుంది కానీ, బట్ అంటే అట్ సమ్ పాయింట్ ఐ రియలైజ్ దట్ ట్రావెలింగ్ షుడ్ నాట్ బి అన్ ఎస్కేప్ ఫ్రమ్ యువర్ రియాలిటీ, షుడ్ బి ఎ రిఫ్రెష్. కానీ చాలామంది అది అంటే చేస్తున్న పని, ఉన్న లైఫ్ స్టైలు, ఉన్న రెస్పాన్సిబిలిటీసు, ఉన్న మండేన్ లైఫ్ అంటారు కదా, రోజు ఇదే చేస్తున్నాయి ఏంటి న్యూసెన్స్ అని, దాని నుంచి వెళ్ళిపోవాలనిపిస్తుంది అని అనుకుంటాం. వెళ్తాం కానీ అది వర్కౌట్ అవ్వదు. అది కొంతమందికే వర్కౌట్ అవ్వదు. అంటే ఇఫ్ ట్రావెలింగ్ ఈజ్ యువర్ ఏమంటారు కెరియర్, ఇఫ్ సమ్ పీపుల్ మేక్ ట్రావెలింగ్ దేర్ జాబ్, లైక్ అన్లెస్ ఫర్ దెమ్, వాళ్ళకి కాకుండా మిగతా వాళ్ళకి ట్రావెలింగ్ అనేది అది చిన్న బ్రేకో లేదంటే రిఫ్రెష్మెంటో అనిపించాలి. కానీ అందరికి అనిపిస్తుంది అబ్బా అన్నీ వదిలేసి ట్రావెల్ చేస్తే ఎంత బాగుంటుందని. మరి డబ్బులు ఎవడిస్తారా బాబాయ్ అని వస్తుంది. అట్లా వర్కౌట్ అవ్వదు. ఫస్ట్ టైం నాకు నువ్వు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అయితే ఫారెస్ట్కి వెళ్ళినప్పుడు అనిపించింది. నన్ను చిన్నప్పుడు రాజుగారు ఫారెస్ట్కి తీసుకెళ్ళి, నాకు అలవాట్లేదు చిన్నప్పుడు పెద్దవా, అంటే ఎవర్ ట్రావెల్ టూ మచ్. అంటే అప్పుడు షిరిడి, తిరుపతి ఇలాంటివి తప్ప మనకి హాలిడేస్ అంటే విజయవాడ, వైజాగ్, అంటే యాజ్ అ ఫ్యామిలీ ఒక హాలిడేకి వెళ్ళాలి, ఒక గోవాకి వెళ్ళాలి, ఆ కల్చర్ లేదు మనకి. ఏదో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాట్ ఎవర్, సో అది ఉండేది కాదు. సో ఫారెస్ట్కి వెళ్ళినప్పుడు నాకు వెన్ ద ఫోన్స్ డిడ్ నాట్ వర్క్, ఫోన్లు పని చేయకుండా వెళ్ళి ఒక 2-3 రోజులు ఉండి వచ్చాక ఏదో మారిందేంటి అని అనిపించేది. ఏంటో చెక్ చేసుకుందామని మళ్ళీ 2-3 సార్లు వెళ్ళినప్పుడు అప్పుడు అర్థమైంది ఏంటంటే డిస్కనెక్టింగ్ ఈజ్ ద కీవర్డ్. ఎందుకు డిస్కనెక్ట్ అవుతాం? ఇప్పుడు ఇక్కడ నుంచి బాంబేనో ఇంకో సిటీకి వెళ్ళి వస్తే డిస్కనెక్ట్ అవ్వము. నేను అట్లీస్ట్ నాకు తెలిసింది. ఇప్పుడు మనసు మాట విన్నప్పుడు పర్సనల్గా ప్రైవేట్ అంటే యాజ్ అన్ అడల్ట్ ఇప్పుడు 17 yearsకి ఒక యాక్టర్ అయ్యి ఇండిపెండెంట్గా ఒక ఎర్నింగ్ సిచ్యువేషన్కి వచ్చిన తర్వాత ఒక 19కి మనసు మాట విన్న సినిమాకి వేరే కంట్రీ వెళ్ళాం, మారిషస్. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కింది. అన్నీ జరిగిన తర్వాత ఓకే ట్రావెలింగ్ అంటే వేరే సిటీకి వెళ్ళి వస్తామని తెలిసిన తర్వాత ఓ 3-4 years వాట్ ఎవర్, ఐ డోంట్ రిమెంబర్ ద ఎగ్జాక్ట్ టైం, బట్ వెళ్ళి వచ్చినప్పుడు ట్రావెలింగ్ అంటే వెళ్ళి రావడం కాదురా, డిస్కనెక్టింగ్ అనేది అర్థమైంది. డిస్కనెక్టింగ్ అంటే అలాగైంది, అడవికి వెళ్ళినప్పుడు వేరే మనుషులు ఉంటారు, ఫోన్ ఉండదు మెయిన్. సో పొద్దున్న లేచి మనం ఫోన్ చూసుకుంటాం, ఉన్న కనెక్షన్లు మనకు ఉన్న లైఫ్తోనే కనెక్ట్ అయి ఉంటాం. కానీ ఒక అడవికి వెళ్ళి వచ్చినప్పుడు ఫోన్ పని చేయకుండా, అక్కడ వేరే మనుషులు లేకుండా, మనం వెళ్ళిన కొద్ది మంది మనుషులతోటి నేచర్లో ఉండి ఒక న్యాచురల్ టైంకి లేచి న్యాచురల్ టైంకి పడుకొని
సర్కేడియన్ రిథమ్ కూడా మ్యాచ్ అవుతుంది. Hmm. అవన్నీ అప్పుడు తెలియదు, ఇప్పుడు తెలిసింది కానీ ఈ విజ్ఞాన ప్రదర్శన అప్పుడు లేదు. సో ఇల్లు వచ్చిన తర్వాత ఓకే ఇప్పుడు ఏంటి కొత్తగా అనిపిస్తుంది అంటే డిస్కనెక్ట్ అంటే రిఫ్రెష్ బటన్ అనేది తగిలింది. సో నా జీవితంలో నాకు అనిపించిన ట్రావెలింగ్ ఇది అనేది అప్పుడు తెలిసింది. Okay. సో ఫారెస్ట్ వేర్ మై ఇంట్రడక్షన్ టు ట్రావెల్ విత్ ద మీనింగ్ ఆఫ్ డిస్కనెక్టింగ్ Hmm. అప్పుడు తెలిసింది. ఇన్ జనరల్ గా యూ బికేమ్ మోర్ అబ్జర్వెంట్ నేచర్ లోకి వెళ్ళడం స్టార్ట్ 100% అవుతాం, 100% అవుతాం. ఎందుకంటే సెన్సెస్ పనిచేస్తాయి ఫస్ట్, బాగా. సెన్సెస్ బాగా పనిచేస్తాయి. అండ్ నేచర్తో కనెక్ట్ అయినప్పుడు నడుస్తూ ఉన్నప్పుడు ఒక టెంపరేచర్, ఒక గాలి, ఒక అవేర్నెస్, బికాజ్ యూఆర్ ఇన్ నాట్ డేంజర్ అన్న కానీ యూ హ్యావ్ టు బీ ఇన్ అన్ అవేర్ సిచ్యువేషన్. నైట్ అయితే చీకటి, జాగ్రత్తగా చూసుకోవాలి పరిసరాలు, ఇవన్నీ కొంచెం షార్పర్గా ఉండాలి కదా, అప్పుడు తెలిసింది. నేను ఇందాక డిస్కనెక్షన్ గురించి చెప్పాను కదా, మీ కాన్స్టెంట్ ఈ క్యూరియస్నెస్ ఉంటుందా ఎక్స్ప్లోరేషన్ కోసం కొత్త ప్లేసెస్? ఉంటుంది, 100% ఉంటుంది. తర్వాత అంటే అప్పుడులో దిస్ వాజ్ వాట్ 2005, 2006 ఆ టైంలో ఇంత సోషల్ మీడియా లేదు. ఏదో ప్లేస్కి ఎవరో వెళ్ళి వచ్చి చూసి చెప్తేనే ఓహో ఉందేమో అని తెలిసేది. బట్ ఇప్పుడు అందరికీ ఒక పురుగు పట్టుకుంది సోషల్ మీడియా. ఎవడో ఎక్కడికో వెళ్తాడు, అది చూసి వస్తాడు. తర్వాత యాక్చువల్లీ కొంచెం స్పాయిల్ కూడా అయింది అని చెప్పాలి. అంటే ఈ సోషల్ మీడియా గురించి ట్రావెలింగ్ ఎక్కువైంది. ఆడెవడో వెళ్ళి ఎక్కడో ఏదో పెట్టాడంట, బ్లూ లగూన్ ఉందంట, మనం కూడా వెళ్ళాలి, ఫోటోల కోసం వెళ్తున్నారు. అది కాకుండా జనరల్గా ఇన్ని ఉన్నాయి అనేది ఇంటర్నెట్ వాడడం మొదలుపెట్టి, తర్వాత ఎవరో జనాలు వెళ్ళడం మొదలుపెట్టి, ఈ ట్రావెలింగ్ ఇదంతా వచ్చిన తర్వాత ఇంకా క్యూరియాసిటీ పెరిగింది కదా. సో 100% అంటే ద పాజిటివ్ ఐ టేక్ ఫ్రమ్ సోషల్ మీడియా ఈజ్ ఇట్స్ ఈజియర్ టు గెయిన్ నాలెడ్జ్ అబౌట్ ద థింగ్స్ వీ డి నాట్ సీ. అలా వాడుకోవాలి, అంతేగాని 10 మంది లేయలేరంట అని మనం కూడా లేయాలి అట్లా లేదు నాకు పర్సనల్గా. బట్ ఐ థింక్ లాట్ ఆఫ్ పీపుల్ డూ దట్ ఈవెన్ నౌ. ఈ సోషల్ మీడియా ట్రావెలింగ్, ఈ రీల్స్ కోసం ట్రావెలింగ్ ఇది ఎక్కువైంది. బట్ ఐ థింక్ దెర్ ఆర్ స్టిల్ పీపుల్ ఓకే. అది కాకుండా మిగతా వాళ్ళు ఇప్పుడు చాలామంది నా ఫ్రెండ్స్ కానీ మేము కానీ వెళ్ళినప్పుడు ఫోటోలు అని ఎక్కువ తీయం. ఇట్స్ మోర్ అబౌట్ ఎంజాయింగ్ దట్ స్పేస్ అండ్ దెన్ టేకింగ్ ఇట్, అబ్జర్వింగ్ దట్ ప్లేస్, అబ్జర్వింగ్ ఇట్. కానీ దట్స్ ఆల్సో దేర్. కొంచెం మీరు రీసెంట్ గా లేలాడాకి వెళ్ళొచ్చు, చాలా ఇంటెన్స్ టైమ్స్ వెళ్ళారు. మేము వెళ్ళినప్పుడు ఇంటెన్సిటీ స్టార్ట్ అయింది. యాక్చువల్లీ వెళ్తున్నప్పుడు మా అమ్మ అడిగారు క్వశ్చన్, అరే పాకిస్తాన్కి ఇండియాకి గొడవ జరుగుతుంది, చైనానేమో పాకిస్తాన్కి సపోర్ట్ అంటున్నారు, మీరు పాకిస్తాన్కి చైనాకి మధ్యలోకి వెళ్తున్నారు. మ్యాప్లో చూస్తే అలాగే ఉంది కానీ అట్లా ఏముండదమ్మా, అది ఏముండదు. సియాచిన్ గ్లేషియర్ సఫారీ దానికి కూడా వెళ్ళాం. మేము వెళ్ళినప్పుడు బాగానే ఉండే. కరెక్ట్గా 7వ తారీఖు వెనక్కి రావాలి, మార్నింగ్ 8 o'clock 9 o'clock ఫ్లైట్, 4 AM ఫ్లైట్స్ క్యాన్సిల్ అని చెప్పారు. సరే అప్పుడు మేము అనుకున్న డ్రిల్ పెట్టారు ఆ రోజు 7th. సో దాని గురించి చేశారేమో, రేపటికి అయిపోద్దేమో అని ఏమనుకోవాలని ఆలోచిస్తున్నప్పుడు ఫ్లైట్ వాడు రేపుడికి ఉంది, సేమ్ ఫ్లైట్స్ టుడే ఈజ్ క్యాన్సిల్, టుమారో విల్ బుక్ ఇట్ అన్నారు. ఓకే అయితే రేపుడు బుక్ చేసుకుందాం, రిలాక్స్ అవుదాం అని ఆ రోజు రిలాక్స్ అవుతుంటే సాయంత్రానికి ఆడావిడ కొంచెం ఇంకా ఇంటెన్స్ అవుతుంది అన్నప్పుడు ఓహో సర్లే బయలుదేరదామని 8th సగం మంది బయలుదేరాం. అంటే దేవర్ ఆల్సో పిల్లలు అండ్ ఫ్యామిలీస్ విత్ అస్. వాళ్ళకి ఇప్పుడు నాకంటే అలవాటు. నేను 15 years బ్యాక్ మనాలి టు లే 3 రోజులు బైక్ మీద పడి వెళ్ళాం. బూట్స్ గేర్ కూడా ఉండేది కాదు. ఈ గమ్ బూట్స్ ఉంటాయి కదా, రబ్బర్ బూట్స్, తార్ వేసే వాళ్ళు వేసుకుంటారు, అవి వేసుకొని బుల్లెట్ల మీద వెళ్ళాము. అండ్ నాకు ఎప్పటికప్పుడు అంటే అంత ఇంటెన్స్గా వెళ్ళాం. తర్వాత కూడా 4-5 సార్లు వెళ్ళినప్పుడు సో ఐఎమ్ యూస్ టు దట్ హిమాలయన్ రోడ్స్ అండ్ ఆఫ్ రోడ్స్ అండ్ ఆల్. అండ్ మా బండి కూడా ఒకటి తీసుకెళ్ళాం, ఆ వైట్ హైలక్స్ ఒకటి. ఇట్స్ ఎక్విప్డ్ ఫర్ ఆఫ్ రోడ్ అండ్ ఆల్ హైలక్స్ సార్, బట్ దిస్ వన్ హ్యాస్ అ రూఫ్ టాప్ టెంట్, కిచెన్, హడావిడి అన్నీ ఉంటాయి దానికి. సో నేను అనుకున్నా ఓకే ఎంత గందరగోళంగా ఉన్నా, ట్రాఫిక్ ఎక్కడున్నా నేను బండి తీసుకెళ్ళి సైడ్లో పట్టుకొని పడుకోవచ్చు, కిచెన్ కూడా ఉంది నాకు. సో బాయ్స్ రండి, ఫ్యామిలీస్ ఐ డోంట్ సజెస్ట్, చూడండి. 8th కదా ఫ్లైట్, 11th అన్నారు ఫ్లైట్స్. అప్పుడు 8th నుంచి 11thకి వెళ్ళారు. సరే 3 రోజులు మీరు ఎలాగో వాళ్ళు ఎవ్వరు రాలా, 3 రోజులు లేలో రిలాక్స్ అవ్వండి, నేను మిగతా బాయ్స్ని తీసుకొని వెళ్తా, బికాస్ నేను చూసాను, ప్లస్ ఆన్ ది వే ఐ వాంటెడ్ టు సీ దట్ రోడ్ అండ్ ద పీపుల్ ఐ వాజ్ విత్ అండ్ వీ వర్ షూటింగ్ ఆల్సో అది. సో నేను వాళ్ళతో సరదాగా అన్నా, అరే మోహన్ అని ద కుర్రోడు మాతో వచ్చాడు షూట్ చేయడానికి. వాడికి చెప్పేవాడు ఫస్ట్ టైం అన్నారే మనాలి. నేను యాక్చువల్లీ నా ఎక్స్పీరియన్స్ మనాలి టు వెళ్ళినప్పుడు కంప్లీట్లీ డిఫరెంట్ ఉండే 15 years బ్యాక్. ఇప్పుడు మనం పెరుగుతున్నప్పుడు నీలగిరీసు లేదా అరకొండలు ఇలాంటివి చూసాం. సో ఏంటి, హిల్స్కి మౌంటైన్స్కి మధ్యలో ఒక పెద్ద హిల్ విత్ గ్రీనరీ మనకు అలవాటు. సో హిమాచల్ అంతా లోయర్ హిమాలయాస్ అలా ఉంటుంది. అక్కడ నుంచి పైకి స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ టైం వెన్ ఐ వెంట్ లైక్ ఆల్మోస్ట్ 15-20 years ago వెన్ ఐ వెంట్, ప్రతి 2 గంటలకి ద హైట్ ఆఫ్ ద ట్రీ, ద కలర్ ఆఫ్ ద సాయిల్, ద సైజ్ ఆఫ్ ద రాక్,
ద టెక్స్చర్ ఆఫ్ ద మౌంటైన్, ప్రతిదీ మారుతూ ఉంటుంది. అది చూసి నాకు అసలు మతిపోయింది. అసలు ఏంటి ఇలా ఉంది అంటే, ఒక కారులో వెళ్తే ఎవడన్నా కళ్ళు మూసుకొని ఒక అరగంట తర్వాత తెరిస్తే మొత్తం వేరేలా ఉంటుంది. అసలు రకరకాలుగా ఉంటుంది మధ్యలో. సో ఆ ఎక్స్పీరియన్స్ ఒకటి మిస్ అయ్యే మోహన్, నువ్వు డైరెక్ట్గా హిమాలయాస్కి వెళ్తున్నావు, ఇది అసలు టూ మచ్ ఉంటుంది. సో నువ్వు కుదిరితే నా కారు ఎలాగో బై రోడ్ రావాలి, నువ్వు కుదిరితే ఆ కార్లో రా, వెనక్కి వచ్చేటప్పుడు అర్జెన్సీ ఏం లేదు కదా అంటే ఓకే అని అన్నాడు. అదే జరిగింది మాకు. సో సరే పదండి సరదాగా అని చెప్పి మార్నింగ్ 5:30కి ఎప్పుడు బయలుదేరితే 21 అవర్స్లో ఢిల్లీ వెళ్ళిపోయాను నేను. అసలు రోడ్ అనేది ఉండదు సగం దూరం టిల్ మనాలి, బట్ ఆఫ్టర్ దట్ ఓకే ఇట్స్ హైవే వాట్ ఎవర్ ఐ కేమ్. మిగతా ఈ క్వశ్చన్ ఏంటి మర్చిపోయాను. కాదు కదా, క్వశ్చన్ ఏంటి, దేని గురించి? డిస్కనెక్షన్ తర్వాత హౌ డిడ్ యు కాదు, మొన్న లే గురించి. సో అలాగ వచ్చాం. సో దట్ టర్న్డ్ అవుట్ టు బి, నవ్ లెట్స్ గో డీప్, టర్న్డ్ అవుట్ టు బి మోర్ డీపర్. అండ్ వాళ్ళు కూడా పాపం తర్వాత మాకేం జరిగింది, మా రిసార్ట్ లేలో ఉన్న రిసార్ట్ పక్కన హిల్ పైన ఒక మిలిటరీ బేస్ ఉంది. అప్పటికి అవతల వాడు డ్రోన్లు పంపిస్తుంటే మన వాళ్ళు ఫ్లేర్లు కొడుతున్నారు. అది 8th నైట్ జరిగింది. 7th తర్వాత 8th నేను బయలుదేరాను, వాళ్ళకి చెప్పాను 11th రండి, కంగారు ఏముంది, లేలో ప్రొటెక్టెడే కదా, అంత హడావిడి ఏం జరగదు, ఓకే బార్డర్లో జరగచ్చు కానీ ఇట్స్ ఓకే అని. 8th నైట్ వాళ్ళు మా రిసార్ట్ పక్కన కొండపైన జరిగింది. ఇంకా వాళ్ళు భయపడిపోయి 9th మార్నింగ్ బయలుదేరారు అంతా. సో ఇట్ వాజ్ క్వైట్ అన్ ఎక్స్ట్రీమ్. ఆఫ్టర్ ఐ స్టార్టెడ్ పాడ్కాస్టింగ్, అంతకు ముందు నాకు అసలు ఐడియా లేదు ఇండియన్ మిలిటరీ గురించి. when I started interacting with military folks, వాళ్ళు చెప్పే విషయాలు, ఐ మీన్ ఓ చిన్న ఫన్ ఫ్యాక్ట్, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో 47 seconds ఇస్ ద టైం ఎనీ మిలిటరీ గైకి విల్ రిటాలియేట్. ఫుల్ బ్లోన్ వాడు రిటాలియేట్. 47 seconds. ఓకే, మన వాళ్ళు అర్థం చేసుకోవడానికి 47 minutes పడుతుంది. కామన్ మ్యాన్ ఏం జరిగింది అనే లోపు అక్కడ. సో అన్న, మీరు ఈ డిస్కనెక్షన్ తర్వాత లైక్ ఇస్ దేర్ ఎనీ పర్టికులర్ ట్రావెల్ దట్ యు హావ్ gone through లైక్ కంప్లీట్ పర్సెప్షన్ మారిపోయి ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ వచ్చి లైక్ అరే ఇట్లా కాదు, వీ హావ్ టు డూ సంథింగ్ ఎల్స్ అని, లైక్ ఇలాంటి ట్రావెల్ మెమరీస్ ఉన్నాయా? ఫస్ట్ టైం హిమాలయాస్కి వెళ్ళినప్పుడు, ఇందాక చెప్పినట్టు మనాలి టు లే వెళ్ళినప్పుడు అసలు అది ఎప్పుడు చూడలేదు అసలు అలాంటిది. అంటే ఏంటి, ఒక దగ్గర ఐ స్టిల్ రిమెంబర్, బండి మీద వెళ్తున్నాం, వర్షం పడుతుంది, బురద అంతా సరే గందరగోళం వెళ్తున్నాం. ఒక పాయింట్లో ఈ మన హిమాచల్ నుంచి పైకి వెళ్ళిన తర్వాత, లోవర్ హిమాలయాస్ దాటి కొంచెం పైకి వెళ్ళిన తర్వాత ఒక పాయింట్లో సడన్లీ ఇట్లా ఓపెన్ అప్, మొత్తం ఓపెన్ అప్ అయి ప్లాటూ వచ్చి నీ కంటికి కనపడినంత దూరంగా ఫ్లాట్ ల్యాండ్ ఉండి దూరంగా ఎక్కడో కొండలు ఉంటాయి. అంటే ఇది ఎన్ని కిలోమీటర్లు, అది కిలోమీటర్లా ఏంటనేది తెలియదు. సో అక్కడ ఐ రిమెంబర్ ముందెళ్తూ ఆగి బండి మీద ఒక్కసారి ఆ కొండను చూసి, అంటే ఐ ఫెల్ట్ సో టైనీ అండ్ ఐ ఫెల్ట్ దాని ముందు నుంచోనే నువ్వు నీ జీవితం, నీ కష్టాలు, అబ్బా నాకు ఇన్నున్నాయి అన్నున్నాయి అని నువ్వు నీ గురించి అనుకుంటున్నావు. ఇప్పుడు ఒకసారి నువ్వు చూడు, నువ్వు ఎక్కడ ఉన్నావు, నీ పరిస్థితి ఏంటి చూడు, అంత సీన్ లేదు బాబాయ్, అన్నీ నువ్వు అనుకుంటున్నావు తప్ప, యూఆర్ మినిస్క్యూల్ థింగ్, ఎక్కువ ఫీల్ అవ్వకు అనేది ఒక చిన్న, ఐ రిమెంబర్ దట్ వన్ ఇన్సిడెంట్ అనిపించింది. నీకు అంత లేదు, ఫస్ట్ రిలాక్స్ అవరా బాబాయ్ అని. అంటే ఈ ట్రావెలింగ్ ఇంపాక్ట్ అంతా హౌ డిడ్ చేంజ్ యువర్ షిఫ్ట్? ఇప్పుడు పర్సెప్షన్ సినిమా మీద, మీ కెరియర్ మీద హౌ డిడ్ చేంజ్, ఆ ఇంపాక్ట్ ఎట్లా పడింది? అంటే నా కెరీర్ వరకు వస్తే, అంటే ఎప్పుడు పాజిటివ్లు నెగిటివ్లు ఉంటాయి అందరికీ, నాకు అన్ని రకరకాలుగా ఉన్నాయి. సో జనరల్గా అంటే ఎక్కువ ట్రావెల్ చేసేవాడికి చేయని వాడికి తేడా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మన జీవితం, మన కష్టాలు, మన ఫ్రెండ్స్, మన సిట్యుయేషన్స్, మన బాధలు మనలో ఉండిపోతాడు. బయటికి వెళ్ళి వచ్చినప్పుడు మనకు అంత లేదని తెలుస్తుంది, ఆర్ మనకు అంత లేదు, బయట ఇంకా చాలా ఉంది ప్రపంచం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సూపర్ స్టార్, ఒక పెద్ద హీరో ఎవరో ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అనే అహంలో కానీ, నేనిది నాట్ ఓన్లీ ఫిల్మ్ గైస్, ఎనీబడి, ఇన్ఫ్యాక్ట్ డబ్బులు ఉన్నాడు అనుకో, ఎవరైనా, నాకు స్ట్రెంగ్త్ ఉంది, నేను నా హోమ్ గ్రౌండ్లో నా స్ట్రెంగ్త్ నేను చూపిస్తూ బతుకుతూ ఉన్నా. ఓకే, నా స్ట్రెంగ్త్ తెలిసిన వాళ్ళు నా చుట్టుపక్కల ఉన్నారు. సో వాళ్ళు ఎంతసేపటికి నా స్ట్రెంగ్త్ నాకు చెప్తా ఉన్నారు, పోనీ వీక్నెస్ అనుకో, వీక్నెస్ చెప్తా ఉంటారు. సో ఆ నా అనే సర్కిల్ దాటి బయటికి వెళ్ళినప్పుడు నువ్వు ఎవడో తెలీదు. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరే దేశాలకు వెళ్తే, ఇప్పుడు బ్యాక్ ప్యాకర్స్ అనుకో, లేదా కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, ఇఫ్ ఇట్స్ అ ఫ్రెండ్లీ సిట్యుయేషన్, ఇండివిజువల్గా నీ పర్సనాలిటీ ఏంటి, నువ్వు ఎవరితో ఎలా మాట్లాడుతున్నావు, వాళ్ళు ఎలాగ నీతో మాట్లాడుతున్నారు. మెయిన్ ఇది బయట దేశాల్లో, అంటే ఫర్ మీ ఐ థింక్ మోర్ ఆఫ్ యూరోప్ ఆర్ ఈ మధ్య ఆస్ట్రేలియా అనేది, అంటే ఓకే బాబాయ్ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు ఎవరో ఏంటో నాకు తెలియదు,
నువ్వు పక్కన ఇప్పుడు మ్యూజిక్ ఫెస్టివల్కి వెళ్ళినప్పుడు లేదంటే ఒక చిన్న ఎక్కడో కొండ మీద ట్రెక్ చేస్తున్నప్పుడు పక్కన అడిగి నీ దగ్గర వాటర్ ఉంటే ఆడి దగ్గర బిస్కెట్ ఉంటే 2 షేర్ చేసుకుని కూర్చున్నప్పుడు ఏంట్రా ఎలా ఉంది ఈరోజు అని మాట్లాడుకున్నప్పుడు నువ్వు అనుకుంటున్న నీ నుంచి బయటకు వచ్చి నీ పర్సనాలిటీ బయటకు వస్తుంది. అది నీకు ఉంటే వాడు అవతలవాడు బాగా మాట్లాడతాడు. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయిల విషయమే అనుకుందాం, సరదాగా ఏదో పార్టీలో ఉన్నాం, బయటికి వెళ్ళి నేను ఎవరో తెలుసా అని అంటే ఎవడు మాట్లాడ్డా, సర్లే చాలా చూసాను, వెళ్ళి అక్కడ నువ్వేదో నీ టాలెంట్ చూపించావా, నువ్వు ఫ్లర్ట్ చేసావా, ఫర్ ఎగ్జాంపుల్ అంటే లేమెన్ స్టోన్లో చెప్తున్నా, వెళ్ళినప్పుడు నీ టాలెంట్ ఏంటి ఆర్ నీ నీ మనస్తత్వం ఏంటి, నీ పర్సనాలిటీ ఏంటి, హౌ ఆర్ యూ ఏబుల్ టు కనెక్ట్ విత్ అదర్ పీపుల్ యాజ్ ఎ పర్సనాలిటీ బై యువర్ సెల్ఫ్ వితౌట్ హ్యావింగ్ ద హ్యాంగ్ ఆఫ్ హూ యూ ఆర్ అనేది ఏం చేస్తుంది, నిన్ను గ్రౌండ్లోకి తీసుకొస్తుంది, గ్రౌండ్ చేసేస్తుంది. ఇప్పుడు చెప్పు అంట. అలాంటి సిచ్యువేషన్స్లో ఎక్కువ ఉంటాం నేను, అంటే నేను చేసే ట్రావెలింగ్ మ్యూజిక్ ఫెస్టివల్స్ అనుకో, లేదంటే బ్యాక్ ప్యాకింగ్ ఆన్ సమ్ హైకింగ్ సమ్వేర్ ర్యాండమ్ పీపుల్ ఆర్ సమ్ హాస్టల్ ఆర్ సమ్వేర్. సో అది నిన్ను మళ్ళీ అక్కడికే వస్తుంది. మళ్ళీ ఏంటి నువ్వు అదే ఓకే, ఇప్పుడు అది కాదు నీ షెల్, అది అందులోంచి బయటకు వచ్చావు. ఇప్పుడు చెప్పు నువ్వేంటంటే ఓహో మనకి ఇది ఉంది, మనకి ఇది లేదు, మన స్ట్రెంత్ ఇది యాజ్ అ పర్సన్. ఐ థింక్ దట్ ఈస్ ద మెయిన్ మెంటల్ ఛాలెంజ్, మెంటల్ చేంజ్ దట్ పీపుల్ కెన్ అబ్జర్వ్. ఇఫ్ నువ్వెవరో చెప్పు ఫస్ట్, అంటే నువ్వేంటో కాదు, హూ ఆర్ యూ, నాట్ దట్ ఓకే యూఆర్ అన్ యాక్టర్ హూ హెస్ డన్ సమ్ ఫిలిమ్స్, ఆర్ నాట్ దట్ యూ హ్యావ్ యువర్ ఫైనాన్షియల్ కేపబిలిటీ ఈస్ దిస్, ఆర్ మా ఊర్లో నేను ఎంతమందికి తెలుసా, ఓకేరా మీ ఊరు కాదు కదా ఇది, నువ్వు బయటకు వచ్చావు కదా ఇప్పుడు చెప్పు. సో గ్రౌండ్కి తీసుకొస్తుంది అనేది నేను బాగా అబ్జర్వ్ చేసిన మ్యాటర్. ఓకే, సో ట్రావెల్ గురించి ఐ హ్యావ్ అనదర్ 2-3 క్వశ్చన్స్ అన్న. దాని తర్వాత సో ట్రావెల్లో మీరు కలిసిన ద బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉన్నవాళ్ళు ఎవరు మీకు, లైక్ ఇప్పటిదాకా ఉండిపోయి those special people whom you met on your travel? Every trip we meet somebody very special, yeah. నేను వెళ్ళి కొత్త వాళ్ళతో ఎక్కువ మాట్లాడుతుంటా, ఎందుకంటే ఆ కథలు నాకు ఇష్టం. తెలిసి ఏంటి నువ్వు ఎందుకు వచ్చావు ఇది అని. మొన్న రీసెంట్ గా ఆస్ట్రేలియాలో ఐ వెంట్ టు ద బర్నింగ్ మ్యాన్ ఆఫ్ ఆస్ట్రేలియా, ఇట్స్ కాల్డ్ బ్లేజింగ్ స్వాన్. ఓకే, యు నో ద బర్న్ ఫెస్టివల్స్. అందరూ అన్ని తీసుకెళ్ళాలి, నువ్వు ఏం కన్జ్యూమ్ చేసుకున్నా వాటర్, ఫుడ్, ఫుడ్ అన్ని నువ్వు తీసుకెళ్ళి ఒక ఎడారిలో ఏమీ లేని చోట మొత్తం ఒక 4,000 మంది ఉండే ఊరు ఒకటి తయారు చేసి పోస్ట్ ఆఫీస్ తో సహా నీకు నువ్వు ఉత్తరం రాసుకొని ఆడి దగ్గర పెడితే నెక్స్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు నేను ఈ పలానా స్పాట్ లో ఉన్నాను, అది చూడడానికి క్యాంపింగ్ గ్రౌండ్ లాగా ఉంటది, కానీ ప్రతిదీ అడ్రస్ ఉంటది, ప్రతి పల్లెటూరు అది. ఆ ఊర్లో నేను నా పేరు ఇది, నేను ఇక్కడ ఉన్నాను అనుకుంటే ఒక అందమైన అమ్మాయి సైకిల్ మీద వచ్చి నీవు లాస్ట్ ఇయర్ నువ్వు రాసుకున్న లెటర్ నీకు ఇచ్చేది. అలాంటి సెటప్ అది. ఒక గుడి తయారు చేసి చెక్కతో చెట్లతో గుడి తయారు చేసి లోపలికి వెళ్ళి గుడిలోకి జనాలు ఈ సంవత్సరం నేను ఇది వదిలేయాలనుకుంటున్నాను, ఈ సంవత్సరం నా పిల్లి చచ్చిపోయింది, నా పిల్లిని నేను స్వర్గానికి పంపిద్దాం అనుకుంటున్నాను, లేదా మా మదర్కు నేను ఒక మెసేజ్ రాద్దాం అనుకుంటున్నాను, ఐ మిస్ మై ఫాదర్, ఆర్ నా ఈగోకి నేను సెలవు ఇద్దాం అనుకుంటున్నాను, ఇలాంటివన్నీ రాసుకొని 5 రోజులు రచ్చరంబోల పార్టీ చేసిన తర్వాత 6వ రోజు అందరూ కొండెక్కి చూస్తుండగా వెళ్ళి ఆ గుడిని కాల్చేస్తారు. ఆ గుడిని కాలుతూ ఉన్నప్పుడు 3 గంటలు మొత్తం సైలెంట్లో ఉంటారు. 4,000 పీపుల్ కొండపైన కూర్చొని కాలుతున్న గుడి, అంటే వీటి రాశాడు దాంట్లో. నేను వెళ్ళి రాశా రిమెంబర్ 2.0 అని రాశా. లోపలికి వెళ్ళి చూస్తే మొత్తం నువ్వు చూడొచ్చు, అంటే 4,000 పీపుల్ హ్యావ్ రిటర్న్ వాట్ దే వాంట్ టు లెట్ గో ఆఫ్ దట్ ఇయర్. అమేజింగ్ స్టోరీ. అది రాసిన తర్వాత 3 గంటలు లాస్ట్ 1 డే ముందు అది కాల్ చేసిన తర్వాత అందరు చూసి ఓకే సంకల్పాలు అనుకొని బయలుదేరుతారు. ఇది ఒక మ్యూజిక్ ఫెస్టివల్. దాంట్లో నేను కూర్చొని ఒకరోజు ఆలోచిస్తూ అందరితో, అంటే యూ కెన్ టాక్ టు ఎనీబడి, యూ కెన్ డాన్స్ విత్ ఎనీబడి, నీ ఇష్టం, నీ ఓపిక. ఇంకా అందరూ దే ఆర్ బయట ప్రపంచం వదిలేసి నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో ఒక గీత గీస్తారు. నువ్వు వెళ్ళినప్పుడు చెక్క పట్టుకొని ఇది మ్యాజిక్ చెక్క, దీంతోనే స్టార్ట్ అయ్యింది ఈ ఫెస్టివల్ అంతా. గీత గీసి ఈ గీత దాటిన తర్వాత, ఈ గీతకు ముందు నువ్వు పలానా, కానీ గీత దాటిన తర్వాత నువ్వు పలానా కాదు, నీ ఇష్టం, నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు, ఎవరిలా ఉండాలనుకుంటున్నావు, ఏం చేయాలనుకుంటున్నావు ఉండు, బట్ ఎవ్రీ వన్ ఈజ్ ద సేమ్, డోంట్ అవతల బౌండరీలోకి వెళ్ళకు, నువ్వు నీ బౌండరీలో నువ్వు ఏమైనా చేసుకో అనేది వెళ్ళిన తర్వాత. అలాంటి ఒక, అంటే ఏమీ తీసుకెళ్ళకపోయినా ఒకడెవడో కాఫీ ఇస్తాడు, ఎవరింట్లోకైనా నువ్వు వెళ్ళొచ్చు. అందరు ఇల్లు కట్టుకుని ఉంటారు, ఇంట్లో కట్టుకుని ఎవరింట్లోకైనా వెళ్ళొచ్చు. మాట్లాడితే ఆకలిస్తుందంటే ఎవరు ఫుడ్ పెడతారు, ఎవడన్నా వండుతాడు అనుకో బార్బిక్యూ, నువ్వు వెళ్తుంటే ఆకలిస్తుందా రా అని. అంటే పూర్వం పల్లెటూరులో ఎలా ఉంటుంది, పల్లెటూరులోకి వెళ్తే ప్రతివాడికి తెలుసు, ప్రతి ఓడికి ఏం కావాలన్నా ఇంకోటి ఉన్నాడా,
ఒక దగ్గర నీ దగ్గర నీకు లోటు ఉంటే 100 మంది ఆ ఊర్లో ఎవడైనా వచ్చి, అంటే దిస్ వాస్ డ్యూరింగ్, అంటే ట్రైబ్స్ మనం ఒక 200-300 మంది ట్రైబ్స్ ఒక విలేజ్ ఫామ్ చేసినప్పుడు ఎంత ఏమంటారు ప్రైమల్ గా ఎంత ప్రేమతోటి ఉండేవాళ్ళు, అదే అనమాట. సో కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, ఒక దగ్గర కూర్చొని సరే ఏం కాన్వర్సేషన్ చేద్దామని పెన్ను పేపర్లు అన్నీ ఉన్నాయి తీసుకొని, వాట్ ఆర్ ద 3 things దట్ యూ వుడ్ లైక్ టు టెల్ యువర్ యంగర్ సెల్ఫ్ అని రాశారు. రాసి చూపించా జనాలకి అని చెప్పి పెద్ద 2-3 షీట్లు తీసుకొని రాసి 1 2 3 అని అంటే, ఓ నైస్ అంటే నో రైట్ అంటే అంత రాయడం మొదలు పెట్టారు. ఒక్కరి నైట్ లో ఒక 200-300 మందితో మాట్లాడుంటాను. అందరితో ఇదే క్వశ్చన్, సేమ్ క్వశ్చన్, ఏం మాట్లాడలేదు, అందరు డాన్స్ చేస్తుంటే ఇదిగో అంటే చూసి ఓకే అని ఒక పెద్ద అయితే కూర్చుండిపోయి, ముసలాయన 60 చూసి కూర్చుండిపోయి 20 minutes ఆలోచించాడు. 20-30 minutes ఆలోచించి రాస్తున్నాడు. నేను చూస్తున్నా, సరే ఈ లోపు నేను ఎటు వెళ్ళి ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్ దగ్గరికి వెళ్ళి నేను ఫీల్ అవుతున్నా, నన్ను ఎత్తుకుంటూ వచ్చాడు. ఎత్తుకుంటూ వచ్చి ఇది పట్టుకొని ఇచ్చి, ఆ జీవితంలో నేను మర్చిపోనని చెప్పి ఆడవడం మొదలు పెట్టాడు. బికాస్ ఇట్స్ వెరీ లైక్ డీపర్ క్వశ్చన్ కదా. అలాగా కొత్త ప్లేసులకి వెళ్ళినప్పుడు ఐ ఆల్వేస్ లైక్ ట్రై టు టాక్ టు న్యూ పీపుల్ అండ్ ఫైండ్ అవుట్ దేర్ స్టోరీస్. అండ్ అదే చెప్తాను కదా, నువ్వేంటి నువ్వెవరు అనవసరం, ఈ క్షణం ఏంటి, ఈ ఎమోషన్ ఏంటి, ఏమంటావు, ఎలా అనిపిస్తుంది నీకు అని సరదా కబుర్లు చెప్పు, బాగుంటుంది. ఐ లైక్ ఇట్. రైట్. యు బీన్ టు థెరపీ అన్న? యా. అంటే వాట్ కైండ్ ఆఫ్ థెరపీ? దేర్ ఇస్ ఓన్లీ వన్ కైండ్ కదా, అంటే మెడిసినల్ థెరపీ. అనే థెరపీ ఈజ్ బేసికలీ ఫర్ మీ, ఫ్రమ్ మై అండర్స్టాండింగ్, నాకు తెలిసింది మాత్రం, ఏదో డౌట్లు ఉన్నాయి నాకు, ఏదో సరిగా లేదు, ఇంటర్నల్ గా నాకు ఏదో క్లారిటీ లేదు అని మనం ఇంకొక మనిషి దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు జరిగింది ఏంటంటే, ఐ డోంట్ నో, మేబీ దేర్ ఆర్ మెనీ కైండ్స్ ఆఫ్ థెరపీ, ఆబ్వియస్లీ దేర్ ఆర్. నేను నా జీవితంలో నాకు మారింది ఏంటి, ఓకే లెట్స్ గో టు ద బిగినింగ్. నీ గుర్తున్న దగ్గర నుంచి గుర్తున్నది మొత్తం చెప్పు. ఏ వయసులో ఏం జరిగింది, ఎలా ఫీల్ అయ్యో, చేస్తున్నప్పుడు 3 సార్లే 3 or 4 sessions ఐ హ్యాడ్. మాట్లాడుతూ వాళ్ళు క్వశ్చన్స్ చేస్తారు, వాళ్ళు ఎప్పుడు ఆన్సర్ ఇవ్వరు. యాక్చువల్లీ నో థెరపిస్ట్ షుడ్ గివ్ యూ అన్ ఆన్సర్. నీకున్న డౌట్ని ఎందుకు అలాగ అనిపిస్తుంది, ఆర్ ఓకే వాట్ ఇట్ మైట్ లీడ్ టు అని వేసిన, నీకు ఒక కన్ఫ్యూజన్ ఉంటే నాకు ఒకటి తెలియట్లేదు అంటే అది కాదు డైరెక్ట్ క్వశ్చన్. ఇండైరెక్ట్ క్వశ్చన్ ఇంకో 2-3 ఉంటాయి. సో ఫస్ట్ టైం ఎప్పుడు అలా ఫీల్ అయ్యావనో, లేదంటే చిన్నప్పుడు ఏం జరిగిందనో, లేదంటే మీ పేరెంట్స్తో నీ రిలేషన్ ఏంటనో, ఏం ఫీల్ అవుతావనో, ఇలాగ క్వశ్చన్ వాళ్ళు వేసినప్పుడు ఆన్సర్ ఇస్తున్నప్పుడు ఆటోమేటిక్గా లాస్ట్కి నీకు అర్థం అయిపోవాలి. ఓహో ఇదే అని అర్థం చేసుకొని ఓకే గాట్ ఇట్ అని వెళ్ళిపోవాలి. దట్ ఈస్ వాట్ హ్యాపెన్ టు మీ. సో నేను ప్యాటర్న్స్లో ఉన్నాను, చేసిందే చేస్తున్నాను, లేదంటే ప్రతిసారి ఎందుకు తప్పు చేస్తున్నావు, లేదా ప్రతి ఒక అబద్ధం చెప్తున్నావు, ఎందుకు చెప్తున్నావు, అవసరం ఏంటి, అంటే దేనివల్ల అలా చెప్తున్నావు, ఇలాగ నా రిలేషన్స్కి వచ్చినప్పుడు ఎందుకురా నువ్వు, వాళ్ళు ఏం అడగట్లేదు, నువ్వే ఎదురెళ్ళి ఏదో చెప్పి దాన్ని పులిహోర చేసి మళ్ళీ దానికి ఇలా కాదు అలా కాదని ఓ షిట్ సారీ అని, ఎందుకు ఇదంతా, ఎవడు అడిగాడు, నీకేం కావాలి, నీకు ఎందుకు అలా ఉన్నావు, నువ్వు నిజం చెప్పుకుంటూ వస్తే ఏ ప్రాబ్లం ఉండదు కదా. డే 1 నుంచి దాన్ని తెలుసుకుంటూ వచ్చినాయి నాకు. ఓహో ఏ పులిహోర అయినా మనమే క్రియేట్ చేసుకుంటాం, మనం అనుకుంటాం అవతలోడి వల్ల ఇలా ఉన్నాం కానీ నీ వల్ల అలాగే ఉంటాం. మనం చాలా కరెక్ట్ అవుతాం. అవతలోడి వల్ల ఎప్పుడు ఎవడు ఉండడు, నీ వల్లే నువ్వు ఉంటావు. అవతల వాడు నిన్ను ఇంపాక్ట్ చేస్తున్నాడంటే నువ్వు వాడికి ఆ శక్తి ఇచ్చావు. ఎందుకు ఇచ్చావు, నీకేదో లోటు ఉంది, లేదా వాడి నుంచి నువ్వేదో కోరుకుంటున్నావు, లేదా ఏదో వ్యాలిడేషన్ కోసం అవతలోడు ఉంటే గానీ నేను ఇలా ఫీల్ అవునని, నువ్వు ఏదైనా డెప్త్కి వెళ్ళినప్పుడు అది నీ నుంచే వచ్చి ఉంటుంది తప్ప ర్యాండమ్ గా వెళ్తున్నోడు ఒకడు వచ్చి ర్యాండమ్ గా నీ జీవితంలో పులిహోర పెట్టి ఎలా వెళ్ళిపోతాడు, ఎలా వెళ్తాడు, అవుతుంది లేడీస్ అంటారు. నేను అనలేదండి, వాడే వచ్చాడు, వాడే ప్రామిస్ చేశాడు, వాడే అబద్ధం చెప్పాడు, వెళ్ళిపోయాడు. హౌ విల్ ఇట్ హ్యాపెన్ వితౌట్ యూ లెటింగ్ ఇట్? ఎగ్జాక్ట్లీ. లేమన్ టర్మ్ గా మాట్లాడుకుందాం. ఓకే చాలా లేయర్స్ ఉంటాయి, ఓకే ఏమైనా ఉండొచ్చు, కానీ నాకు అర్థమైంది మాత్రమే ఇది డౌట్. సో అలాగా ఏదైనా మన నుంచే వస్తుంది, మనలోనే ఉంటది, మన వల్లే జరుగుతుంది, సొల్యూషన్ మన దగ్గరే ఉంటది. ప్లస్ ఆల్రెడీ అన్ని మనకు తెలిసి ఉంటాయి. కొత్తగా ఎవరో వచ్చి ఏ నువ్వు మిస్ అయిన పాయింట్ ఏంటో తెలుసా అని చెప్పి వెళ్ళిపోతే ఓ షిట్ తెలియక ఇలా ఉన్నానని మనం అనుకుంటాం. అన్ని మనకు తెలిసి ఉంటాయి, అన్ని లోపలే ఉంటాయి అనేది నాకు తెలిసిన, నాకు జరిగిన మ్యాటర్. రైట్ అన్న, మీరు కమింగ్ ఫ్రమ్ నార్మల్ ఫ్యామిలీ, ఇప్పుడు నార్మల్ ఫ్యామిలీ అదే ఐ మీన్ టు సే ఫైనాన్షియల్లీ మీరు అన్నారు కదా ఇంతకుముందు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. యా, సో మీరు బాగా సంపాదించడం స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడు జరిగింది అది? ఇదే విషయం మా అమ్మకి చెప్పు ఒకసారి. అవునా? Didn't you really?
వెనకేసుకున్న ఏముంటాయి అంటే see, ఆ. దానికి ఏమి అది ఏమంటారు పర్స్పెక్టివే కదా. అంటే నేను అడుగుదాం అనుకుంది, వాట్ డిడ్ యు బై ఫర్ యువర్ మామ్ ఆర్ డాడ్ విచ్ మేడ్ యూ సో హ్యాపీ? అలా చిన్న అడుగుదాం. చిన్నవి ఉంటాయి, ఆ. నాకు చిన్న చిన్నవి ఉంటాయి కానీ అలా పర్టికులర్ గా మ్మ్. టేక్ దిస్ హౌస్ కీ అని Okay. ఇట్స్ ఆల్వేస్ ఏ ప్రాసెస్. ఏ ఉంటాయి చిన్న చిన్నవి. దే Okay. డోంట్ ఎక్స్పెక్ట్ మచ్ ఫ్రమ్ మీ, దే Okay. ఎక్స్పెక్ట్ మీ టు జస్ట్ Be happy. బీ. అది హ్యాపీనెస్ అనేది ఇప్పుడు డిస్ప్యూట్ మా ఇంట్లో. Oh, అదేనా? వాళ్ళ ప్రకారంగా నేను ఏదో అనుకుంటున్నాను హ్యాపీ, ఇది కాదు అది హ్యాపీనెస్ అంటారు. మీరు ఎలా చెప్తారు అని అంటా నేను. ఈ డిస్ప్యూట్ ఎప్పుడు రన్నింగ్ లోనే ఉంటుంది. Ideological conflicts. అది ఉంటది కదా. ఇప్పుడు Yeah. నువ్వు అనుకుంటున్నావు పిచ్చోడా హ్యాపీనెస్ అంటే Uh, అది కాదు అని అంటారు ఇద్దరు కూర్చోబెట్టి. yeah. మరి మీరు చెప్పండి అంట, ఇది చేస్తే ఇది హ్యాపీనెస్ అంటారు. ఓకే అది మీకు, నాకు కాదు అంట. ఇదే ఇలా చెప్పుకుంటా ఉండు నువ్వు అని ఈ డిస్ప్యూట్లు ఇప్పుడు జరుగుతూ ఉంటాయి. అది చిన్నప్పుడు బాగా జరిగాయి, బట్ రీసెంట్ టైమ్స్ లో లైక్ ఐ సెడ్ వాట్ ఎవర్ ఆఫ్టర్ ఐ ఫెల్ట్ ఐ రియలైజ్ దట్ ఓకే వీఆర్ ఇన్ ప్యాటర్న్స్ ఇలా కాదని కూర్చోబెట్టి అందరం మాట్లాడుకున్నాం. Mhm. ఎందువల్ల నేను చేస్తానే మీకు నచ్చట్లేదు, మీ ఇంటెన్షన్ ఏంటి? నేను కానీ మా సిస్టర్ కానీ కూర్చొని ఊరికే డిస్ప్యూట్లు నేను చేస్తా అని చెప్పి నువ్వు వెళ్ళిపోవడం కాదు, ఎందుకు అన్నారు Mhm. అని మనం ఆలోచించాలి, వాళ్ళు కూడా ఆలోచించాలి. ఎందుకు ఇది చేయండి అంటున్నాడు. Mhm. కమ్యూనికేషన్ అర్థమైంది. అనేది కొంచెం బెటర్. ఓకే. ఇప్పుడు ట్రావెలింగ్ గురించి అన్న, ఇప్పుడు ఎనీబడి ఇందాక స్టార్ట్లో మీరు మాట్లాడుతున్నప్పుడు చాలా మంది సోషల్ మీడియా కోసం ట్రావెల్ చేస్తున్నారు, దీని గురించి మీరు చెప్పారు. రీసెంట్గా ఒక వీడియో చూసిన ఆర్జీవి గారిది. ఆయన ఈ మన ఫోటోలో చూస్తేనే బాగుంటుంది. మా కొంచెం ఏదోలా అనిపించింది. వాట్ యు వాంట్ టు సే? లైక్ ఆయన చెప్పింది కరెక్టే. అలా అని నేను అక్కడికి వెళ్ళి నాకు కావాల్సింది ఆయన నాకు అన్నారు, యా ఆయనకి అది అని ఆ, అనుకున్నారు. ఆ. కానీ అంటే వెళ్ళినప్పుడు సోషల్ మీడియా గురించి ట్రావెల్ చేసిన వాళ్ళు అలా దొరికిపోతారు. అలా దొరికిపోతారు. అదే వెళ్ళి గ్రేట్ వాల్ ఆఫ్ చైనాలో ఒక అందమైన అమ్మాయి ఒక పట్టుకొని స్టిక్ తోటి ఫోటో పెట్టింది. ఆ ఫోటో కోసం ఇటు వెళ్తాడా, 1,00,000 మంది ఉంటారు అక్కడ. ఆ ఫోటో వాడికి చస్తే దొరకదు, వాడు అప్సెట్ అవుతాడు. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా గొప్పతనం ఏంటి, అది వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకొని వెళ్ళినోడు 100 మంది ఉన్నా అది ఎక్స్పీరియన్స్ చేస్తాడు, చేసి వస్తాడు. అవును. చివరికి వెళ్ళి సరే ఒక అరగంట పడినా వెళ్ళి చూసి ఆ హైట్ ఏంటి, ఆ వాల్ ఏంటి, ఎందుకు ఉంది, దీని స్టోరీ ఏంటి అని ఫీల్ అయ్యి వచ్చినోడికి డిసప్పాయింట్మెంట్ ఉండదు. ఆ ఫోటో గురించి వెళ్తారు కదా, Mm. వాడు నాకు నచ్చలేదు అంటాడు. మొన్న మేము ప్యాంగాంగ్ లేక్ వెళ్తున్నాం. ప్యాంగాంగ్ లేక్ ఎక్కడ, నుబ్రా వ్యాలీ నుబ్రా వ్యాలీ. ప్యాంగాంగ్ లేక్ వెళ్తుంటే ఆ. గుజరాత్ బళ్ళు 2 ఎదురొస్తున్నాయి. ఫ్యామిలీ ఉన్నారు దాంట్లో, ఒకటి ఆ. ఇన్నోవా, ఒకటికి ఏంటి క్రెటా. ఆ. 2 ఎస్యూవీలు. ఇన్నోవాలో డైరెక్ట్ లాస్ట్ 2 సీట్స్ కూడా ఫుల్ ఉన్నారు. వస్తుంటే ఆపాడు వాడు, నేను ఆపా. बोलो भाई अन्ना कहाँ से आ रहा है? अपन नुब्रा वैली में वाईफाई है अన్నాడు. मेरा रिसोर्ट में था अन्ना. आप कहाँ से आ रहे हैं అంటే पैंगोंग से आ रहे हैं. क्या हुआ अन्ना? कुछ अच्छा नहीं लगा అన్నాడు. నేను కరెక్ట్ విన్నానా అని మళ్ళీ క్యా అన్నా. पैंगोंग से आ रहे कुछ अच्छा नहीं लगा అన్నాడు. कुछ पसंद नहीं आया कुछ ఏదో అన్నాడు, ఏదో నచ్చలేదు నాకు, कुछ पसंद नहीं आया कुछ खास नहीं था అన్నాడు. ప్యాంగాంగ్ వ్యాలీ ప్యాంగాంగ్ లేక్ వీడికి నచ్చలేదా అని, క్యా తా ప్రాబ్లం? నేను క్యూరియస్ అయిపోయా, ఏమైందంటే ఏం బాగాలేదు నాకేం నచ్చలేదు అన్నాడు. ఎందుకురా వైఫైయా నీకేం ప్రాబ్లం అంటే, వైఫై కాదు నాకేం నచ్చలేదు, నాకు నుబ్రా వ్యాలీ ఎట్లుంది దీనికంటే బెటర్గా ఉందా అన్నాడు. అంటే నేను బండి ఆపి నువ్వు ఏం ఎత్తుతున్నావు హిమాలయాలో? క్యా ढूंढ रहे भाई हिमालयस में क्या ढूंढ रहे అంటే नहीं कुछ नहीं ढूंढ रहे लेकिन वो कुछ अच्छा नहीं लगा नुब्रा वैली ठीक है అన్నాడు. भाई आपको पैंगोंग लेक अच्छा नहीं लगा तो आप घर चले जाओ पहले, कुछ अच्छा नहीं लगा आपको. लेकिन मेरा क्यूरियासिटी है, అదే రోడ్ లో కరెక్ట్ గా దాని ముందు ఫాక్స్ కనిపించింది మాకు, హిమాలయన్ రెడ్ ఫాక్స్. చాలా రేర్ కదా అన్నది. రెడ్ ఫాక్స్, హిమాలయన్ ఫాక్స్, రెడ్ ఫాక్సే కదా, రెడ్ పింక్ రెడ్ ఫాక్స్. అది కనిపించింది. మేమంతా 4 బళ్ళు వెళ్తుంటే నేను బండి ఆపి బండి మీదకి ఎక్కి అలా చూపించి వాకిల్లో ఫాక్స్ అంతా సైలెంట్ గా ఉండండి. ఆ ఎక్సైట్మెంట్ లో నెక్స్ట్ 5 నిమిషాలు ముందుకు వెళ్తే వాడికి హ్యాంగ్ లేదా నచ్చలేదు అన్నాడు. నువ్వు ఏం ఎత్తుతున్నారా అన్న, నేనేం ఎత్తుకట్లేదు కానీ నచ్చట్లేదు అంటే వెనకాల వెళ్ళి అడుగుదాం అనుకున్నా, వీడు ఇక్కడైనా మీ ఎవరికి నచ్చట్లేదా. సో ఇప్పుడు హిమాలయాలు వెళ్ళి మిడిల్ ఆఫ్ నోవేర్ ప్యాంగాంగ్ లో వాడికి నచ్చలేదంటే ఇంకేం చెప్తాం వాడి గురించి. సో వై ఆర్ యూ ట్రావెలింగ్, వాట్ ఈస్ ఇట్ దట్ యుర్ లుకింగ్ ఫర్ అనేది నీ క్లారిటీ లేకపోతే ప్యాంగాంగ్ లేక్ కూడా కుచ్ కాసినయ్యే అని చెప్పి వెళ్ళిపోతాను ఇంటికి. అనేది నా అండర్స్టాండింగ్ ఫ్రమ్ దట్ కాన్వర్సేషన్. ఇంకా నేను వాడికి 2 చేతులు జేబులో పెట్టుకొని చేసుకుంటే నేనేం చెప్పలేదు వాడికి.
అన్న మా ఫ్రెండ్స్ మధ్యలో దెర్ ఇస్ వన్ టర్మ్ విచ్ ఇస్ వెరీ మచ్ ఫేమస్, ట్రావెల్ కి వాడుకుంటాం మేము ఇది, ట్రావెల్ డెఫిషియన్సీ సిండ్రోమ్ అని, టీడీఎస్. నాకు దగ్గర ఒకటి ఉంది. ఉందా మీ ఏంటది? కొండల నుంచి వెనక్కి వచ్చాక ఆ, గ్రూప్ పెడతాం కదా మామూలుగా. అవునవును. వచ్చిన తర్వాత అందరు అక్కడికి వెళ్ళినప్పుడు ఫీవర్ వచ్చిందో ఆల్టిట్యూడ్ సిక్నెస్ అదంతా ఏదో ఒకటి జరుగుతుంది ఏదో ఒకటి కదా, జరుగుతుంది, జలుబు, ఏదో ఒకటి వస్తుంది. డెఫినెట్లీ. వెనక్కి వచ్చాక 2 రోజు పెడతా, పెద్ద మెసేజ్ పెడతా, నేను చాలా ఇది అయిపోయింది, నాకు మొత్తం ఒంట్లో బాగాలేదు, అది ఇది అని పెడతా. ఏమైందంటే లో ఆల్టిట్యూడ్ సిక్నెస్. నాకు అది ఉంది. ఓకే. నా కొండల నుంచి వచ్చాక నాకు లో ఆల్టిట్యూడ్ సిక్నెస్ వస్తుంది. ఎందుకు అసలు ఈ జనాలు ఏంటి అంటే అనిపిస్తుంది. అబ్బా ట్రాఫిక్ లోకి రాగానే మెంటల్ వచ్చేది కదా. యా కానీ తెలుసు మళ్ళీ తొందరగా వెళ్దాం, నెక్స్ట్ ఎప్పుడు వెళ్దాం అనే ప్లాన్ తో రైట్. ఉన్న పని చేసుకొని జిమ్కి వెళ్ళిపోయి ఫస్ట్ 2 times Right. హాలిడే నుంచి రాగానే 2 times వెళ్ళిపోతాను రోజుకి. కానీ మైండ్ కొంచెం మళ్ళీ Right. ట్రాక్ లో పెట్టడానికి. అన్న అక్కడ పంగాంగ్ దగ్గర స్టార్ గేజింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటది అంట కదా, లైక్ ఏముండదు కదా నీకు స్టార్ గెలాక్సీ నుబ్రా వ్యాలీలో మాకు మిల్కీ వే కనిపించింది. కనిపిస్తుంది. ఏముండవు కదా సిటీ లైట్స్ ఉండదు, లైట్ పొల్యూషన్ లేదు. హ్యాన్లే అని అండ్ హై ఆల్టిట్యూడ్ లో, హై ఆల్టిట్యూడ్, నో పొల్యూషన్, నో లైట్ పొల్యూషన్, నో ఎయిర్ పొల్యూషన్, నో లైట్ పొల్యూషన్. అన్న ఈ కర్దుంగ్లా ఉమ్లింగ్లా ఈ పాస్ లోనే కదా, అక్కడికి వెళ్ళినప్పుడు టైం డిఫర్ అయిపోద్ది అంట కదా వాచెస్ లో, అది కరెక్టేనా? అది టైం ఎక్కడ మారుతుంది? అవునా, మారదా? మ్యాగ్నెటిక్ వ్యాలీలో ఏదో మ్యాగ్నెట్ ఉందంట, అంటే కార్లు ఇది అవుతాయి అన్నారు, అది కూడా ఏం జరగలేదు మన. అవునా? అది ఉంది అంటే ఒక పాయింట్ లో ద కార్ విల్ స్టార్ట్, అంటే ఇట్స్ సో ద రోడ్ విల్ బి అప్ హిల్, ద కార్ విల్ ఇట్స్ విజువల్ దిస్ థింగ్, రోడ్ విల్ లుక్ లైక్ ఇట్స్ అప్ హిల్. నువ్వు ఉన్న దగ్గర నుంచి రోడ్ పైకి ఉన్నట్టు, కార్ న్యూట్రల్ లో పెడితే కార్ పైకి వెళ్తున్నట్టు ఉంటుంది, కానీ ఇట్స్ విజువల్ ఇల్యూజన్. మీరు ఫారెస్ట్ కి చాలా శాంచురీస్ కూడా ట్రావెల్ చేస్తుంటారు కదా, లైక్ మీరు ట్రావెల్ చేసిన తర్వాత డిడ్ యూ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ నేచర్ లైక్ సైంటిఫికలీ కానీ, లేదంటే అసలు ఏం జరుగుతుంది యానిమల్ హ్యాబిటాట్ లో, ట్రీస్ వెళ్ళినప్పుడు? ఇఫ్ యు ఆర్ హ్యాంగింగ్ అవుట్ విత్ సమ్ పీపుల్ లైక్ ఉదయ కృష్ణ, న్యాచురలిస్ట్ ఉన్నప్పుడు మనం తెలుసుకుంటాం, అక్కడికక్కడ తెలుసుకుంటాం, కానీ దాని తర్వాత ఎక్కువ చదివి దాని గురించి ఇట్స్ నాట్ దట్ థింగ్. బట్ రెగ్యులర్లీ అంటే వెన్ వి గో టు ఇప్పుడు తిప్పేశ్వర్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ తిప్పేశ్వర్ వెళ్తా ఉంటే అక్కడ ఫుల్ ఏమున్నాయి తెలుసు మనకు అంత, అంటే బికాస్ దర్ ఇస్ అ లాట్ ఆఫ్ సబ్జెక్ట్ కదా, సబ్జెక్ట్ మనం తెలుసుకోలేదు. సో వెన్ వి గో దేర్, ఇప్పుడు నీలగిరీస్ లో నడుస్తూ ఉంటాం, ముదుమలై, బందీపూర్, జిమ్ కార్బెట్, తడోబా, తిప్పేశ్వర్, దీస్ ఆర్ ప్లేసెస్ వి కీప్ గోయింగ్. సో వెళ్ళినప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఏమన్నా చేంజెస్ జరిగినాయా, దేనివల్ల జరిగినాయి? ఇప్పుడు మేము ఫర్ ఎగ్జాంపుల్ జిమ్ కార్బెట్ వెళ్ళినప్పుడు మాకు ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పారు. ఇండియన్ వల్చర్ ఉంది కదా, మనం చిన్నప్పుడు స్కూల్కి చిన్న పల్లెటూరు బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా ఆవు కానీ ఏదైనా చచ్చిపోయినప్పుడు వల్చర్స్ చూసి చిన్నప్పుడు చూసాం, వల్చర్ ఇప్పుడు కనపట్లేదు. ఫాస్టెస్ట్ డిక్లైనింగ్ క్రీచర్ 99.9, అంటే 2 crores ఉండేవి 2000కి వచ్చేసినాయి ఇండియాలో. 99.9% ఇదైపోయింది. టూ మచ్ బికాస్ ఆఫ్ సమ్ chemical that is expensive, cheaper chemical that we give to the cattle. So there are 2 kinds of chemicals that we give. One is an expensive one is a cheaper one. ఆ cheaper one ఇచ్చినప్పుడు ఆ కార్కస్ తిన్నప్పుడు వల్చర్స్ చచ్చిపోతుంటాయి, బట్ నో బడీ గివ్స్ అ షిట్. ఇప్పుడు విలేజ్ లో వాడికి ఏం చెప్తాం, అరే వల్చర్ వస్తే వల్చర్ తింటే చచ్చిపోద్ది, నీ ఆవు చచ్చిపోయిన తర్వాత వల్చర్ దాన్ని తింటే చచ్చిపోద్ది, సో ఈ 50 రూపాయలు కాకుండా 500 రూపాయలు తిమ్మంటే ఎవరికి అర్థమైంది ఇండియాలో? ఎవడు చేయలేడు కదా, వీ కాంట్ ఈవెన్ ఎక్స్పెక్ట్. సో దట్ వాజ్ వన్ ఆఫ్ ద థింగ్స్. సో నౌ ఇట్స్ అ ప్రొటెక్టెడ్. ఇప్పుడు ఓన్లీ జిమ్ కార్బెట్లోనే ఎక్కడో ఉంది, 2000, 2500 ఉంది. అలాంటి స్టోరీస్ చిని ఓహో అనుకుంటాం, కానీ మనం చేయగలిగింది లేదు. బట్ బేసిక్ లీవ్ ద ప్లేస్ బెటర్ దెన్ హౌ యూ ఫౌండ్ ఇట్ అనేది ఒక వి లివ్ బై దట్ రూల్. వి ట్రై టు కాదు, వి డూ దట్. వెళ్ళినప్పుడు నువ్వు ప్లాస్టిక్లు పడేయడాలు, చెత్త వేసేయడాలు, ఇలాంటి కనీస బాధ్యత. అది కూడా ఫాలో అవ్వకపోతే ఊరికే కథలు చెప్పడమే తప్ప వేస్ట్. రైట్. సో నెక్స్ట్ ఇమీడియట్ ట్రావెల్స్ ఎక్కడన్నా మీకు? అవుట్ ఆఫ్ కంట్రీ అయితే ఐస్లాండ్ ఉంది, బట్ నీలగిరీస్ లో యాక్చువల్లీ ఈ వీకెండ్ ఇప్పుడు ఇదేంటి ఈ వీకెండ్ వెళ్ళాలి. బట్ భయంకరమైన వర్షాలు రకరకాలు అక్కడ మొత్తం మూసారు. నీలగిరీస్ లో దిస్ వన్ స్పాట్ వేర్ మై ఫ్రెండ్ ఈస్ లివింగ్ దేర్, ద మిడిల్ ఆఫ్ అ ఫారెస్ట్. అక్కడ మాకు సాంబారు, లెపర్డ్, టైగర్ 2 ఉంటాయి. సో అంటే దూరంగా. సో ఇట్స్ అ బార్డర్ ఆఫ్ కేరళ అండ్ తమిళనాడు. సో దట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్పాట్స్. సో అక్కడికి వెళ్ళాల్సింది, ఇప్పుడు వర్షాల వల్ల వెళ్ళట్లేదు, బట్ ఐ విల్ గో నెక్స్ట్ వీకెండ్.
మొన్న సమ్మర్లో వెళ్ళిపోదాం ఈ వేడికి అనుకున్నా, బట్ Yeah. వెళ్ళి వచ్చాను. Mm. ఈ లోపు మన దగ్గర వర్షాలు స్టార్ట్ అయినాయి. అక్కడ ఇంకా భయంకరాలు పడుతుంది. సంవత్సరంలో పడాల్సిన వర్షం ఒక రోజు పడింది, Right. మొత్తం అటేసిపోయినాయి. అది కొంచెం బాగా అయితే రోడ్ వేస్తే Mm. వెళ్తా. అంటే ఇండియాలో యూనిక్ స్పాట్స్ ఏమైనా ఉన్నాయి ఇఫ్ యూ వాంట్ టు మెన్షన్ దట్? చాలా ఉంది. లైక్ జిమ్ కార్బెట్ వెళ్తే అసలు మీకు అసలు ఇండియాలో ఫారెస్ట్ అనేది, జిమ్ కార్బెట్ వెళ్ళి చూస్తే అసలు ఇదేంటి ఇలా ఉందని మీరు అసలు షేక్ అయిపోతారు. జిమ్ కార్బెట్ ఇఫ్ యూ గో ఇన్సైడ్, నీకు దికాల లోపలికి ఒక 3 రోజులు వెళ్ళాం మేము. లోపలికి వెళ్ళిన తర్వాత మధ్యలో ఎక్కడో ఒక హంటింగ్ లాడ్జ్ ఉంటుంది. సో ఇఫ్ యూ హ్యావ్ ఆల్రెడీ gone to forest and you want a very unique forest, each forest is unique of course, but from what I have seen in India, Jim Corbett is out of the world. అసలు అది నీకు ఇండియా కాదు కదా, నేను ఎప్పుడు అలాంటివి చూసుంటాను. మనకి నల్లమల్ల అడవులు ఇవన్నీ మనకు అలవాటు. ఓకే, అడవి అంటే మన సినిమాల్లో చూసిందో లేదా చిన్నప్పుడు చూసిందో లేదా మిగతా వాళ్ళ ఫోటోల్లో చూసిందో ఒకటి ఉంటుంది కదా లెక్క. జిమ్ కార్బెట్ అయితే ఇట్స్ కంప్లీట్, అంటే గ్రాస్ ల్యాండ్ ఉంటుంది, మధ్యలో వేరే వేరే ఉంటుంది. అంటే మిక్స్ అండ్ మ్యాచ్ లాగా ఉంటుంది అంతా. ఇట్స్ వెరీ బిగ్ కదా. ఓ ఓకే. Jim Corbett is quite unique as an experience. ఓకే. అండ్ హైదరాబాద్ పెరిమీటర్స్ లో యూ వాంట్ సే సంథింగ్ లైక్ సంథింగ్ యూనిక్? The water bodies are pretty chill మన దగ్గర. వాటర్ బాడీస్ చాలా ఉన్నాయి, ఈ మధ్య కట్టినవి చాలా అవి బాగుంటాయి. అన్న ఇక్కడికి వెళ్ళారా మీరు? చంద్రంపల్లి వెళ్ళారా? కర్ణాటక బార్డర్ దగ్గర చంద్రంపల్లి సో వెరీ ఇంట్రెస్టింగ్ ప్లేస్ అన్న. శ్రీరామ్ సాగర్ దగ్గర చాలా జింకలు ఉంటాయి. శ్రీరామ్ సాగర్ వన్ సైడ్ వెళ్తే నీకు ఒక మంచి సీజన్ లో బాగా కనిపిస్తుంటాయి. దట్స్ ఆల్సో వన్. సో వాటర్ బాడీస్ విత్ ఇన్ like 2 to 4 hours చాలా వాటర్ ఫాల్స్ అన్ని నువ్వు ఎక్స్ప్లోర్ చేయాలి. ఇంకా మన తెలంగాణలో కూడా చాలా చించోలి, బాగుంటాయి. కుంతల ఇవన్నీ ఉన్నాయి కదా. I've been to some, but it's very Right. interesting. You can explore. There's a lot to explore. వెరీ ఇంట్రెస్టింగ్. అన్న యూ స్టార్టెడ్ ఆఫ్ వెరీ యంగ్ కదా, మీ డెసిషన్స్ మీరు తీసుకోవడానికి లైక్ ఒక మెచ్యూర్డ్ స్టేట్ కి రావడానికి మీకు ఎంత టైం పట్టింది? చాలా టైం పట్టింది. 17 ఏళ్ళు పట్టింది నాకు. ఐ స్టార్టెడ్ వెన్ ఐ వాస్ 17. 34లో లాక్డౌన్లో మనకి బిస్కెట్ అయిపోయింది అని ఆలోచించి, అరే నీకేం తెలీదు, నీకు తెలుసని నువ్వు అనుకున్నావు, అంత లేదు, ఇప్పుడు మళ్ళీ రా, ఫస్ట్కి రా, నీకేం కావాలో నిన్ను అడుగు, కూర్చో, ఇప్పుడు దాకా నువ్వు చేసిందంతా బూతు, లవ్వాల్, ఇప్పుడు చెప్పని నాకు తెలుసుకోవడానికి 17 years పట్టింది. ఐ వుడెంట్ సే మిస్గైడింగ్, బట్ ఇట్ వాస్ అర్లీగా స్టార్ట్ చేసాం. యాక్చువల్ గైడెన్స్ లేదు, గైడెన్స్ లేకుండా ఇప్పుడు మా ఫ్యామిలీ ఈజ్ నోబడీ ఈజ్ ఇన్ ద ఫిల్మ్స్. ఐ కేమ్ అండ్ బ్యాక్ దెన్ ఇట్ వాస్ నాట్ లైక్ ఇప్పుడు వస్తున్న ఇప్పుడు యాక్టర్స్ కానీ ఇప్పుడు వస్తున్న సీన్ అంతా వేరే కదా. అప్పుడులో 2003లో 17 ఏళ్ల కుర్రోడికి ఏం తెలిసి ఏం సినిమా ఆడుతుంది, ఇప్పుడు చెప్తాడు. పోనీ సినిమా ఆడేసి సూపర్ హిట్ అయిపోయి అప్పట్లో ఉదయ్ కిరణ్ లాగో లేదంటే అప్పట్లో సేమ్, అంటే బికాస్ ఐమ్ టేకింగ్ ఉదయ్ కిరణ్ అండ్ నితిన్ అండ్ తరుణ్స్ నేమ్ బికాస్ దే వర్ దేర్. సో సూపర్ స్టార్స్ అయిపోతే మేబీ ఆ సిస్టమ్ వుడ్ హ్యావ్ ఫార్మ్ అండ్ వాడిని వాడు మాట వింటే వాడిని కాపాడుతారు, లేదా అట్లీస్ట్ ఒక ఛాన్స్ ఉంటుంది. లేదా వెన్ దెర్ ఈస్ ఇప్పుడు ఈ ప్రోడక్ట్కి మార్కెట్లో వాల్యూ ఉంది, దీని మీద రూపాయి పెడితే 10 రూపాయలు కొంటారు అన్నప్పుడు ఒక 5 ఉంటారు దీన్ని కాపాడడానికి, ఆర్ దీని మీద డబ్బులు పెట్టడానికి ఒక 5 ఉంటారు. సో అందులో ఒకడు మంచోడు, ఇప్పుడు అందరూ ఇంటెన్షన్స్ బాగాలేకపోయినా ఎవడో ఒకడు బాగుంటాడు, ఏదో అంటే ఒక సిస్టమ్ అయినా ఉంటుంది దీన్ని కాపాడడానికి. అది లేదు, లేనప్పుడు ఏముంటుంది, సర్లే నాకు తెలిసింది ఏదో నాకు తోచింది ఏదో నేను చేసుకుంటా ఉన్నా. దట్ ఓన్లీ కమ్స్ టు ఫిల్మ్స్ అండ్ దేర్ సక్సెస్. అది ఆ పార్ట్ కాకుండా నా పర్సనాలిటీ ఆర్ నా సబ్ కాన్షియస్ జర్నీలోకి వెళ్తే ఇండిపెండెంట్గా 17-18కి స్టార్ట్ అయిన తర్వాత ఓకే ఐ థాట్, అంటే గ్రోయింగ్ అప్ ఐ ఆల్వేస్ హ్యాడ్ ఎ డౌట్ దట్ నా ఫ్యామిలీ అంటే వాట్ ఎవర్ పేరెంట్స్ ఆర్ టీచర్స్ ఆర్ మనకు చుట్టూ ఉన్న సమాజం మనకి ఏదో చెప్తుంది, కానీ ఇది కాదు, దిస్ ఇస్ నాట్ ద హోల్ స్టోరీ, ఇంకేదో ఉంది. కానీ ఆ ఏంటి వేరే ఏంటి అని అడగడానికి కూడా నా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు. ఒకవేళ అడిగినా వీళ్ళ దగ్గర చెప్పడానికి ఇన్ఫర్మేషన్ లేదనేది మాత్రం క్లియర్గా అర్థమయ్యి అట్ సమ్ సబ్ కాన్షియస్ లెవెల్. సో ఐ థాట్ ఓకే రా బాబాయ్, మనకు తెలియదు, పెరిగాక తెలుసుకున్నాక అడుగుదాం, ఆడు తెలుసుకున్నాక మాట్లాడుకుందాం దాని గురించి. ప్రస్తుతానికైతే వినూరుకో, నువ్వు లైఫ్ గురించి ఆలోచించేదో లేదంటే నువ్వు ఏం చేయాలి లేదంటే ఎలా బిహేవ్ చేయాలనేది నీకు ఇన్ఫర్మేషన్ అయితే రావట్లేదు ఇక్కడ కరెక్ట్గా, తర్వాత తెలుసుకుందాంలే అనుకునే స్టేట్లో ఉన్నా. దిస్ వాజ్ వెన్ బిఫోర్ 17. యాజ్ సూన్ యాజ్ ఐ హిట్ 17 or 18 I started off as an independent fellow, independent as in like as a working adult, and then I took my decisions and I went on to our life. అక్కడ ఏంటి తెలిసిపోయింది, ఇప్పుడు మనం తెలుసు అని చెప్పి బ్లైండ్గా. అండ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, సినిమా ఇండస్ట్రీతో ప్రాబ్లం ఏంటి, ఇప్పుడు నువ్వు ప్రాబ్లం అంటే ఆ ఫీలింగ్ నాకు అర్థమైంది. ఇప్పుడు నువ్వు ఇప్పుడు 17-18 yearsకే యూ హ్యావ్ బికమ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అండ్ యూఆర్ గోయింగ్ అహెడ్ విత్ యువర్ లైఫ్. నీ సక్సెస్ నీ ఫెయిల్యూర్ నీ ఒక్కడికి ఆర్ నీ ఫ్యామిలీకి అండ్ నీ ఫ్రెండ్స్కి, వాళ్ళకే తెలుసు, వాళ్ళే చెప్తారు, వాళ్ళే జడ్జ్ చేస్తారు, అరే నువ్వు కరెక్ట్ చేస్తున్నావు లేదా నువ్వు తప్పు చేస్తున్నావు, నీకు ఇంకేదైనా ఉంటే బాగుండేది,
నీకు అంతా ఉన్నాయి, జాగ్రత్త కాపాడుకోవాలి అని నీ సర్కిల్ చుట్టూతే ఉంటుంది. సినిమాల్లోకి వచ్చినప్పుడు ఎక్కడ ఉంటుంది, అది తెలిసిన వాడు ప్రతివాడు ఉంటుంది, ఆడికి తెలియదు లేదా నీకేదో లేదు అని నీకు 10 మంది చెప్పాల్సింది 1,00,000 మంది చెప్తారు, 1,00,000 మంది ఫీల్ అవుతున్నారు అన్న సంగతి నీకు తెలుస్తూ ఉంటుంది. అక్కడ ఏమైంది, సబ్ కాన్షియస్గా అరే నీకు ఉంది కానీ టాలెంట్ ఏదో లేదు నీకు, అరే ఏదో పడాలి, ఒకటి పడాలి, ఇలాంటివన్నీ వింటూ ఓహో మనకేదో లేదు, మనకేదో పడాలి, మనకేదో పడాలని లేదు ఓకే మనకి ఇది కావాలని బ్లైండ్గా దాని వెనకాల రేస్ చేస్తున్నావు అనుకుంటూ, లేదు అది అనుకుంటూ, వెన్ యువర్ డెసిషన్స్ అండ్ యువర్ యాక్షన్స్ ఆర్ బీయింగ్ target or are being thought about with the feeling that you don't have something. మనకి ఏదో లేదు అది కావాలి అని అందరు చెప్తున్నారు, ఇది నిజమేమో, మనకి ఏదో లేదేమో, ఐ మెంట్ సక్సెస్ ఇన్ మై కేస్, ఇది లేదు సో అది కావాలని వెళ్తున్నప్పుడు ఏమైంది, బ్లైండ్గా ఒక ప్యాటర్న్ ఫామ్ అయిపోయింది. ఆలోచించేటప్పుడు ఇప్పుడు మనిషి నాకు అర్థమైన నిజం ఏంటి, నువ్వు ఏ యాక్షన్ తీసుకున్నా, నువ్వు ఏ యాక్షన్ చేయాలన్నా, నువ్వు ఏ డెసిషన్ తీసుకోవాలన్నా ఆ టైం వచ్చినప్పుడు ఒక్క నిమిషం ఆగి అరే నీకు ఏం కావాలి అని ఆలోచిస్తే ఒక ఆన్సర్ వస్తుంది. అది పట్టుకొని ఆ ఆన్సర్ ఫాలో అయితే అది వర్కౌట్ అయినా అవ్వకపోయినా నీకు బాధ ఉండదు, ఎందుకంటే ఆ క్షణం నువ్వు అడిగావు నీకేం కావాలి అంటే నాకు ఇది కావాలి అని నువ్వు ఒక సెకండ్ తీసుకొని నీ సబ్ కాన్షియస్ని నీవు అడిగిన తర్వాత ఒక ఆన్సర్ వస్తే అది పట్టుకొని వెళ్తే ఎస్, if it works out, it works out. That is secondary. The success or failure of that action. But they won't be regret. నాకు అప్పుడు అలా అనిపించింది, నేను అది అడిగితే నా లోపల ఉన్నోడు చెప్పాడు నాకు ఇది కావాలా, నేను చేసిన వర్కౌట్ అవ్వలేదు ఓకే అని నెక్స్ట్ వచ్చినప్పుడు ప్రతి స్టెప్లో నువ్వు అది అడిగి వెళ్ళినప్పుడు నీకు ఎక్కడ రిగ్రెట్ బాధ ఉండదు. అది కాకుండా నీకేదో లేదు కదా దానికోసం ఇది చెయ్యాలి అని వేరే క్యాలిక్యులేషన్లో వెళ్ళినప్పుడు అసలు ఏం చేసావు, ఎందుకు చేసావు, without asking yourself what you wanted, if you keep reacting not responding to life, రియాక్ట్ చేసుకుంటూ వెళ్తే లాస్ట్కి అసలు ఎక్కడికి వచ్చాం, ఏం జరిగింది, ఎందుకు ఇలా ఉంది, ఎవరిని అనాలి, ఇప్పుడు అన్నీ నువ్వే చేసుకున్నావు, అది నువ్వే చేసావు, ఇది నువ్వే చేసావు, కానీ ఫైనల్గా ఇప్పుడు ఏంటి అంటే అంత బిస్కెట్ అని అర్థమైంది. అది ఎప్పుడు లాక్డౌన్లో అర్థమైంది. టు ఆన్సర్ యువర్ క్వశ్చన్ 34 years I understood, 34. సో ఫస్ట్ 17 was that, సెకండ్ 17, 34కి కూర్చున్నాం. అరే నువ్వు కూర్చో ఫస్ట్ అన్నారు ఇంట్లో లాక్డౌన్ అప్పుడు, అందరికి చాలా మంది జరిగింది. ఐ కీప్ సేయింగ్ దిస్, ఐ స్పోక్ అబౌట్ దిస్ అ లాట్. నువ్వు కూర్చోరా బాబాయ్ ఫస్ట్, కూర్చున్నావు, ఏంటి ఇప్పుడు అంటే చెప్పు అంటే అది కాదు ఇప్పుడు చిన్న రెస్ట్లెస్నెస్, అది కాదు కూర్చో అంటే అప్పుడు దెన్ ఐ వెంట ఇంటూ ఏదో ఆలోచనలో ఏదో చిన్న డిప్రెషన్లోకి వెళ్ళి ఏంటి అసలు ఎందుకు జరిగింది అంటే అక్కడ ఏదో అర్థమైంది. ఇంకా I was guided to meditation at some point and I was sitting and I was introspecting అన్ని చేసుకున్న తర్వాత ఓకే నీకేం తెలుసు అనుకున్నావు, లవ్వాలి ఇప్పుడు దాకా ఒక లెక్క, ఇప్పుడు నుంచి ఒక లెక్క, ఇప్పుడు నువ్వు అడిగి మాత్రమే చెయ్యి, లేకపోతే బిస్కెట్ అవుతావు. ఓకే ఫ్రెష్ లవ్వాలని అప్పుడు స్టార్ట్ అయింది, నాకు అప్పుడు తెలిసింది ఆ విషయం. అలా మీరు చాలా సార్లు నేను చూసాను మీ వీడియోస్ లో కానీ అక్కడక్కడ యూ స్పీక్ అ లాట్ అబౌట్ దీస్ ప్యాటర్న్స్. అంటే చాలా మంది ఫైనాన్షియల్ డెసిషన్స్ దగ్గర ఒక ప్యాటర్న్ ఉంటుంది, రిలేషన్షిప్స్ లో ఒక ప్యాటర్న్ ఉంటుంది, దే కీప్ రిపీటింగ్ అండ్ ఫాల్ ఇంటు ద సేమ్ ట్రాప్. లైక్ అదే ఆ ప్యాటర్న్స్ కి ఆన్సరే ఏ ప్యాటర్న్ అయినా అదే ఎన్ని నువ్వు రిలేషన్ తీసుకో, డబ్బులు తీసుకో, బిజినెస్ తీసుకో, ఏదైనా తీసుకో, ఇట్ ఆల్ కమ్స్ డౌన్ టు వన్ థింగ్. ఇఫ్ యూ ఆస్క్ డెసిషన్ మేకింగ్, ఏదో క్యాలిక్యులేషన్తో చేసిన దానికి నీకేం కావాలని ఆలోచన, అంటే కోర్లోకి ఏదో బయటికి ఊరికే ఇలా చెప్తే సరిపోద్ది అంటే ఎలాగెలా చెప్తారు, ఏదో ఇది తెలిసింది చెప్తారు అనుకోవచ్చు, ఏమో నాకు తెలిసిందే చెప్తారు, ఇది కరెక్ట్ అని కూడా నాకు తెలియదు. బట్ నాకు అర్థమైంది ఏంటంటే ఏదైనా ఇట్ ఆల్ బాయిల్స్ డౌన్ టు వాట్ డూ యూ రియలీ వాంట్ ఇంటర్నల్లీ. ఇఫ్ యూ ఆస్క్ యువర్ సెల్ఫ్, ఐ బిలీవ్ దట్ ఎవ్రీ డెసిషన్ సమ్హౌ ఇట్ మైట్ గో ఇండివిజువల్లీ, ఒకటి తగ్గి ఒకటి పెరగచ్చు, కానీ ఓవరాల్గా జర్నీ ఫైనల్ డెస్టినేషన్ నాకు ఇది కావాలి అని నువ్వు ఒకటి పెట్టుకున్నప్పుడు ఏది ఎటు నుంచి ఎటు వెళ్ళినా ఫైనల్గా టువర్డ్స్ దట్ డైరెక్షన్ వెళ్తుందేమో అని నా అభిప్రాయం. అంతే నేను చెప్పేది. ఈచ్ వన్ ఇప్పుడు నాకు డబ్బులు, నాకు ఫైనాన్షియల్ రాదు, నాకు ఏం కావాలంటే నేను కార్లు ఇప్పుడు 25 కార్లు మార్చాను. మా అమ్మోళ్ళు తిరుగుతూ ఉంటారు, ఇల్లు లేదు ఇప్పుడు దాకా, నువ్వు కారు కొనుక్కుంటూ కానా అంటారు. ఇప్పుడు నాకెప్పుడు దాని గురించి బాధ అనిపించదు, ఎందుకంటే బాధ అంటే సో ఈచ్ వన్ హ్యాస్ ఎర్ ఓన్ ఇంట్రెస్ట్ కదా. సో అది ఎక్కడో అది
for every decision to lead to what you want, I think you should be asking you should be asking yourself what you want కదా, for any aspect in life. Somehow it will turn out to ultimately lead to what you want ఏమో అని నా డౌట్. ఓకే. సో అలా మీరు యాక్టింగ్ స్టార్ట్ చేసినప్పుడు బ్యాక్ ఇన్ ద డే చాలా రిసోర్సెస్ లాంటివి ఏమి ఉండేవి కాదు కదా. Mm. మీరు కొత్త టెక్నిక్స్ కానీ యాక్టింగ్ లో లైక్ ఇంకా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయడం కానీ ఇలాంటి యాక్టివిటీస్ ఏమన్నా చేసేవాళ్ళు స్టార్టింగ్, హౌ ఆర్ యూ డూయింగ్ ఇట్ నౌ? అంటే సపరేట్గా ఎప్పుడు దాని గురించి పెద్ద ఆలోచించింది కానీ ఏదో అంటే టెక్నిక్స్ ఏవి నేర్చుకోవాలని నాకు ఎప్పుడు అనిపించలేదు, Yeah. ఎప్పుడు రాలేదు అవసరం. ఆర్ మేబీ ద పీపుల్ ఐ వర్క్డ్ విత్ యూ జస్ట్ బ్రీత్ ఇన్ క్యారెక్టర్. అంతే అంతే ఎక్కడో అంటే బికాస్ మై ఇనీషియల్ టీచింగ్ వాజ్ వెరీ గ్రేట్. తేజ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన భయం వల్ల లేదంటే ఆయన టెక్నిక్ నేర్పించడం వల్ల ఆయన అంటే ద ఇంటెన్షన్ ఇప్పుడు షూట్కి వెళ్తే నాట్ ఇంపార్టెంట్, నువ్వు అటు ఇటు తిరగడం కాదు, షార్ట్కి ఏమో కావాలో ఆలోచించి లేకపోతే దెబ్బలు పడతాయి అని 17 ఏళ్ళ కుర్రోడికి చెప్తే అలా స్టార్ట్ అయిన తర్వాత అలా ఆలోచిస్తూ తర్వాత వర్క్ చేసిన వాళ్ళు ఇప్పుడు కృష్ణవంశీ గారు అనుకో, లేదంటే ఇప్పుడు అరుణ్ ప్రసాద్ గారు, ఇలాగ తేజ గారు, ఇలా ఫస్ట్ బిగినింగ్లో వెన్ ఐ కెప్ట్ వర్కింగ్ విత్ దెమ్ ఈచ్ వన్ హ్యాడ్ అన్ ఇండివిజువల్ స్టైల్. సో బట్ కోర్ అనేది ఇప్పుడు యంగ్ ఫెలోస్ వచ్చి ఓకే నేను హీరో అవుతున్నాను అని వచ్చాడు అనుకో, ఓకేరా నువ్వు ఫస్ట్ యాక్ట్ చేస్తే అవుతావు, యాక్ట్ చేద్దాంలే అనుకోవడానికి నువ్వు దెబ్బలు పడతాయి ఇప్పుడు చేయకపోతే అన్నప్పుడు బిగినింగ్లో కోర్ అంటే స్టార్టింగ్లో వెన్ ఐ వాజ్ వెరీ యంగ్ అండ్ ఐ వాజ్ జస్ట్ గెటింగ్ ఇన్ టు ఇట్, స్ట్రిక్ట్ టీచర్ దొరికారు అనుకుందాం, దొరికారు. సో అక్కడ బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ హౌ వీ షుడ్ వాట్ అవర్ ఇంటెన్షన్ షుడ్ బి టువర్డ్స్ వర్క్ అనేది ఒక ముద్ర పడింది. దాని తర్వాత ఇట్ బికేమ్ లైక్ ఎ ప్రాసెస్ అండ్ అంటే ఇట్ బికేమ్ న్యాచురల్ దట్ ఓకే ఈ క్యారెక్టర్ ఇచ్చారు, ఓకే దీని గురించి ఏం చేయాలి అన్న ఆలోచనలో ఆ సిన్సియారిటీ వల్ల కొంచెం బెటర్ యాక్టింగ్ ఉందేమో అని నా డౌట్. యు ఆర్ అ వెరీ నైస్ పర్ఫార్మర్, దట్ ఐ డెఫినెట్లీ డౌట్. థ్యాంక్ యూ. కన్ఫర్మ్ గా again say. అయితే ఇప్పుడు రైట్ నౌ వి హావ్ అ లాట్ ఆఫ్ యాక్సెస్ కదా వరల్డ్ సినిమాకి. ఇప్పుడు వాట్ ఆర్ యూ ట్రైయింగ్ టు లెర్న్ యాజ్ అన్ యాక్టర్? ఇప్పుడు మోర్ దెన్ అంటే లెర్నింగ్ యాజ్ అన్ యాక్టర్ కంటే హౌ టు మోర్ అంటే ఆలోచన ఈజ్ మోర్ టువర్డ్స్ వాట్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్ టు డూ ఆర్ హౌ టు బ్రేక్ దట్ వన్ కమర్షియల్ ఫిలిం ఎట్లాగ ఇప్పుడు ఏం చేయాలనే ఆలోచన ఎక్కువ ఉంది. యాజ్ అన్ యాక్టర్గా ఇప్పుడు ఒక యాక్టర్గా చూస్తున్నప్పుడు వేరే యాక్టర్లు ఏమైనా పర్ఫామ్ చేస్తుంటే ఆ సీన్ ప్రకారంగా ఓకే ఇది ఇలా చేస్తాడేమో అలా చేస్తాడేమో అని వెళ్తున్నప్పుడు వాళ్ళు ఏదన్నా కొత్తగా ఏదైనా చేస్తే ఇదేదో భలే ఉంది, వి డోంట్ ట్రై టు కాపీ, బట్ వీడేమో ఆలోచించుంటాడు దాని గురించి అని ఆ చిన్న ఇది ఉంటుంది. దట్స్ ఆల్వేస్ దేర్. ఆర్ ఎల్స్ యూఆర్ లైక్ చేసిందే చేస్తుంటారు, ఎప్పుడు చేసిందే చేస్తాం దొరికిపోతాం కూడా. ఆడియన్స్ చెప్పేస్తారు మనం అసలు వీడు అది ఏ చేస్తాడు, వీడికి అంతకంటే రాదు. సో ఇఫ్ దే ఆర్ నాట్ సేయింగ్ ఇట్ అండ్ ఇఫ్ దే ఆర్ ఫైండింగ్ దట్ కొత్త క్యారెక్టర్ డిఫరెంట్ గెటప్ ఏదో చేస్తే బాగానే ఉంది ఇది అంటే ఇట్స్ యూ షుడెంట్ బి ప్రెడిక్టబుల్ యాజ్ అన్ యాక్టర్. ఇఫ్ యూ బికమ్ వెరీ ప్రెడిక్టబుల్ యాజ్ అన్ యాక్టర్ దెన్ అది చూసేవాళ్ళకి కూడా బోర్ కొడుతుంది. ఇంకా నీకు అంటే అక్కడ మనం అర్థం చేసుకోవాలి, ఓహో మనం స్టాగ్నెంట్ అయిపోయాం. సో స్టాగ్నెంట్ ఎలా అవ్వకూడదు, నీ బాడీ బెటర్ చేస్తావా లేదా నువ్వు ఏదైనా కొత్తగా బిహేవ్ చేస్తావా ఆన్ స్క్రీన్ అనేది ఒక కాన్స్టెంట్ ప్రాసెస్. అది ఉండాలి అందరికి. అన్న సినిమా టాపిక్ వచ్చింది కాబట్టి ఐ హ్యావ్ టు సే దిస్, ఐ లవ్డ్ వాచింగ్ లవ్ మోలీ. లైక్ స్టార్ట్ ఫ్రేమ్ నుంచి ఎండ్ ఫ్రేమ్ వరకు నాకు పిచ్చగా నచ్చింది, క్రేజీ. లవ్ మోలీ షూట్ చేసినప్పుడు షార్ట్ ఇట్ ఇన్ చిరపుంజి కదా, మొత్తం రెక్కీ అంతా చేసుకుని వచ్చింది మీరు కూడా కలిపి వెళ్ళిరా లేదంటే రెక్కీకి నేను వెళ్ళలేదు, మా వాడు కథ అక్కడ రాసుకున్నాడు. ఈజ్ భయంకరమైన ట్రావెలర్. అమ్మో తెలుసా, ట్రావెలర్ అంటే బండి వేసుకొని బ్యాక్ ప్యాక్ వేసుకొని వెళ్ళిపోయి ఎప్పుడు వస్తాడో చెప్పడు, తనకు కూడా తెలియదు. అక్కడికి వెళ్ళి కూర్చొని అక్కడ ఏదో ఇన్స్పైర్ అయ్యి రాసిన తర్వాత వచ్చి ఫస్ట్ వేరే హిందీ ప్రొడక్షన్ కంపెనీ కూడా చెప్పాం, వాళ్ళు ఓకే అన్నారు. నేను 6 months కష్టపడి 6 pack చేసిన తర్వాత సినిమా అవ్వలేదు అంటే వాళ్ళు ఆ ప్రొడ్యూసర్ చేయను అన్నాడు, మళ్ళీ చేస్తా అన్నాడు, మళ్ళీ చేశాను, మళ్ళీ అవ్వలేదు. ఇలాగ ఒక 2 years పట్టింది మాకు. తర్వాత వెన్ వీ ఫౌండ్ అ ప్రొడ్యూసర్ మై ఫ్రెండ్స్ కేమ్ ఫార్వర్డ్ టు డూ దట్ ఫిలిం. నా కష్టం చూసి ఏంట్రా నీ బాధ ఏంది, ఎప్పుడు పడినంత కష్టం ఎందుకు పడుతున్నావు అన్నారు. కథ నచ్చిందన్న, సర్లే మనమే చేద్దాం అన్నారు. ఓకే కానీ అని చెప్పి చేసిన తర్వాత దెన్ హీ వెంట్ ఫర్ రెక్కీ. థింక్ couple of weeks వెళ్ళాడు. తర్వాత నేను April 1st దిగా అక్కడ 120 days ఉన్నాం. 2 times లాక్డౌన్. అంటే అసలు ఆ వెదర్ ఆ ప్లేస్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు దాకా ఇన్ని
75 సంవత్సరాలు ఆల్మోస్ట్ ప్లస్లో ఉన్న మన తెలుగు ఇండియన్ ఫిల్మ్స్లో ఎవరు షూట్ చేయలేదు. 5 రోజులు 10 రోజులు చేశారు మ్యాక్సిమం. తమిళ్ సాంగ్ కూడా తీశారు, రాక్ ఆన్లో ఒక వారం ఏదో చేశారు. ద వెదర్ ఇస్ టూ అన్ప్రెడిక్టబుల్. జస్ట్ గో దేర్ ఇట్ విల్ టేక్ లైక్ అ ఫుల్ డే. అండ్ ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు. వర్షం పడితే కుండపోతా అంటే నీకు 1 feet ముందు కనపడదు. అయినా లేదు అక్కడ చేద్దాం అని చెప్పి వెళ్ళి ఇట్ వాజ్ అ టాస్క్. అండ్ మనం చూసిన వాటర్ ఫాల్స్ అవన్నీ కొన్ని 2-3 hours నడవడాలు, ఆ కేవ్ లోకి వెళ్ళాలంటే కేవ్ సీన్ ఒకటి ఉంటుంది. అవునవును. ఆ కేవ్ సీన్ మేము ఉన్న బేస్ నుంచి 4 hours డ్రైవ్ చేసుకుంటే అక్కడ నుంచి 1 hour కేవ్ లోకి నడుచుకుంటూ ఎక్విప్మెంట్ అంతా తీసుకెళ్లి షూట్ చేయాలి. ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టాస్క్. లాజిస్టికల్ కూడా చాలా కష్టం. నరకం, ఎవడ వల్ల అవ్వదు. అండ్ మామూలుగా అక్కడికి వెళ్ళాక కూడా పలానా లొకేషన్లో షాట్ ఉంది అంటే ఇప్పుడు డైరెక్టర్ కూర్చొని అక్కడ షాట్ తీయాలి అంటే అసిస్టెంట్ డైరెక్టర్లు మేనేజర్ వెళ్ళి అక్కడ చూసి వచ్చి దాని పాసిబిలిటీ చెక్ చేసి అందరిని ప్రిపేర్ చేసి ఇదంతా ఉండేది కాదు. అలా చూస్తుండేవాడు అంటే నడుచుకుంటూ వెళ్ళిపోవడం ఇద్దరు. డైరెక్టర్ హీరో వెళ్తే ఇంకేం చేస్తారు, వెనకాల రావాల్సిందే కదా, దొరికామని చెప్పి వచ్చేవాడు. సో వీవర్ ద అంటే లిటరల్ టార్చ్ బేరర్స్. ఒక దగ్గర అయితే నైట్ టైం అయితే టార్చ్ పట్టుకొని వెళ్ళేవాళ్ళం దగ్గర. సో మేము కాబట్టి అది కొంచెం కష్టమే, 100% కష్టమే. బట్ బికాస్ మా ఇద్దరిలో ఎవరు అలా లేకపోయినా జరగదు. ఇండివిజువల్లీ ఇద్దరు కోతిగాళ్ళు వెళ్ళిపోతారు, అసలు ఆ కొండలెక్కి అక్కడెక్కడో తిరిగే బ్యాచ్ కాబట్టి వీ కుడ్ అచీవ్ విజువల్లీ అచీవ్ క్లైంబర్స్. సో హౌ డిడ్ రానా కమ్ ఇన్ టు పిక్చర్ అన్న సినిమాలో? సరదాగా ఏం చేస్తాం, ఎప్పుడు కలిసినా ఏం చేస్తున్నావు అని అడుగుతాం. వాట్ ఆర్ యూ డూయింగ్ అంటే నేను ఇది చేస్తున్నాను సరదాగా చెప్తాం. సరే ఏం చేస్తున్నావు అంటే చెప్పా, కథ చెప్పా. ఎప్పటి నుంచో నీకు ఏదో చెయ్యాలని ఉంటది, నాకు ఉండేది, ఇప్పుడు టైం వచ్చింది, ఆ అఘోర రోల్ నేను చేస్తాను. ఊరిగా అన్న లేదు నేను చేస్తానన్న. సో దట్స్ హౌ ఈ కేమ్. ఎవ్రీవన్ అంటే ఒక పర్సనల్గా నాకున్న రిలేషన్ మాకున్న దీనివల్లే రానా గెస్ట్ రోల్గా ఇప్పుడు చెయ్యాలి అంటే పర్ డే 1 కోటి రూపాయలు ఇవ్వాలి. దట్స్ హిజ్ రేంజ్. ఫస్ట్ మేఘాలయ వస్తా అన్నాడు, అక్కడ చేద్దాం అన్నాడు. తర్వాత బికాస్ ఆఫ్ హిస్ హెల్త్ ఆర్ ఆ టైమింగ్ ప్లస్ మేము లాక్డౌన్ జరిగింది. మెయిన్ థింగ్ ఏంటంటే మేము వెళ్ళిన తర్వాత లాక్డౌన్ అదంతా జరగల. దెన్ వీ సెడ్ ఓకే పర్లేదు విల్ షూట్ చీట్ ఇట్ అండ్ డూ ఇట్ అంటే సరే అని చేశాడు. బట్ ఇట్ వాజ్ హిస్ గుడ్ విల్. సరదాగా కథ చెప్తే కథ చాలా బాగుంది, ఆ రోల్ నేను చేస్తాను, ఆల్వేస్ వాంటెడ్ టు డూ సంథింగ్ ఫర్ యూ, ఐల్ డూ ఇట్ అని చెప్పి చేశాడు. ఇట్ వాస్ హిస్ 100% హిస్ గుడ్ విల్. అంతే, ఏం లేదు దాంట్లో. అన్న రైట్ నౌ వాట్ ఆర్ ది స్టోరీస్ దట్ యుర్ లుకింగ్ ఫర్? అంటే రూటెడ్ స్టోరీస్ కోసం ఆర్ యు సర్చింగ్ ఫర్ ఇట్? రూటెడ్ అంటే ఎనీ ఇంపాక్ట్ఫుల్ స్టోరీస్ అండ్ నౌ ఇట్స్ లైక్ దెర్ ఆర్ సో మెనీ పీపుల్ డూయింగ్ సో మెనీ థింగ్స్. అండ్ ఏ సినిమా ఎందుకు ఆడుతుందో కూడా తెలియట్లేదు మనకి. అంటే కొన్ని కామెడీ సినిమాలు చూసి ఇది కామెడీయా అని మనం అనుకుంటున్నాం, తెగ ఆడేస్తున్నాయి. కొన్ని సినిమాలు అంటే వీఆర్ నాట్ ఇన్ అన్ ఏ పొజిషన్, నోబడీ, జస్ట్ నాట్ మీ, నోబడీ ఈజ్ ఏబుల్ టు జడ్జ్ అసలు ఏం చేస్తే ఎలా రీచ్ అయ్యి ఎక్కడ దాకా వెళ్తుంది అనేది ఎవరు చెప్పలేకపోతుంది. ఈ సినిమాకి భయంకరం అనుకున్నాం మేము, అసలు ఇది గుండెలు బిండేస్తుంది జనాలుగా, అసలు పాయింటే లేదనుకున్నాం. కమర్షియల్గా మాకు అది రాలేదు. బట్ చూసినప్పుడు ఇప్పుడు నువ్వు ఇందాక ఫీల్ అయినట్టు ఏంటది అని ఫీల్ అయ్యారు. సో ఇప్పుడు అది ఆర్ వి ఫెయిల్యూర్ కంప్లీట్లీ ఆర్ డిడ్ వి అచీవ్ ద ఇంపాక్ట్ అనేది మాకు తెలియదు, నాకే తెలియదు. సినిమా ఓటీటీలో అయిన తర్వాత ఇప్పటికీ ఎక్కడో ఒకటి చూసి ఒకటి పెడతాడు మెసేజ్, అంటే సినిమా బాగుందని. నేను సినిమాలు చేసా, చాలా సినిమాలు చూశారు. ఆ గౌతమ్ ఎస్సీ బాగుందన్న, చందమామ, ఆర్య 2 ఏదో చెప్తా ఉంటారు. ద వే పీపుల్ కనెక్ట్ అయిన వాడు ఈ సినిమా గురించి ఎవడో ఇండివిజువల్ నాకు పెట్టిన మెసేజ్లు ఐ హ్యావ్ నాట్ గాటన్ దెమ్ ఇన్ మై లైఫ్ ఫర్ ఎనీ అదర్ ఫిల్మ్స్. నువ్వు బాగా చేసావు, సినిమా ఎంటర్టైనింగ్ ఉంది, అరే ఏం నవ్వుకున్నామన్నా, అరే మస్తు చేసినావు అన్న, ఏ వస్తాయి. పాయింట్ గురించి అసలు అంటే వాడి జీవితం, ప్రతి వాడి జీవితంలో జరిగినది, వాడు మనకి ప్రేమ కానీ ఎనీ రిలేషన్ కానీ నువ్వు నాకు కావాల్సినట్టుగా ఉండట్లేదు, నువ్వు నాకు కావాల్సినట్టుగా ఉండాలి అని మనం చెప్పిన క్షణం ఆ రిలేషన్ వర్క్ అవ్వదు అనేది జీవిత సత్యం. ప్రపంచంలో రిలేషన్ గురించి ఇంతకంటే నిజం లేదని ఫీల్ అయ్యి తీసిన సినిమా. అంతెందుకు మా సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి సరదాగా కథ చెప్తే ఆయన చెయ్యలేరు, కానీ అట్లీస్ట్ ఒక్క సాంగ్ అయినా అంటే అదేంటది వైబ్ ఆఫ్ మోడీ కాదు, లవ్ మోడీ మెయిన్ పాట ఒకటి ఉంటది, ఆ పాట సెన్స్ ఆయన రాస్తే ఇప్పుడు 96లో ఫస్ట్ సాంగ్ ఉంటది, తమిళ్లో వచ్చిన పాట తమిళ్లో, బట్ ఈ తెలుగులో మనం విన్నప్పుడు ఆ పాట
అసలు వేరే లెవెల్లో ఉంటుంది అది. అవును. సో సరే ఒక లెక్క ట్రై చేద్దాం, తెలుసు కదా నేను వెళ్తే టైం ఇస్తారు అని వెళ్ళి కూర్చుంటే Yeah. ఆయన మామూలుగా ఫస్ట్ టైం ఎప్పుడు కదినరు, Mm. అడిగానని కూర్చున్నారు. ఏంటమ్మా అంటే 15 నిమిషాలు 20 నిమిషాలు చెప్పాడు పాయింట్. Mm. ఆయన 45 మినిట్స్ మాట్లాడారు. దిస్ వాజ్ బిఫోర్ ద ఫిలిం. Yeah. నీ పేరేంటి అన్నారు ఫస్ట్. కదా నీ పేరేంటి అంటే అవనీంద్ర. అవనీంద్ర అంటే దాని మీనింగ్ అది శివుడు సంథింగ్ ఏదో మాట్లాడుకొని, Yeah. నీకు తెలుసో తెలీదో నాకు తెలియదు కానీ నువ్వు ఈ సినిమా ఎలా తీస్తావో, సినిమా ఏమవుద్దో నాకు తెలియదు కానీ Mm. నువ్వు చెప్దాం అనుకున్న ఈ పాయింట్ ఈ రోజున భూప్రపంచం మీద ప్రేమ అంటే ఇది అనుకుంటున్న ప్రతి మనిషికి Yeah. ఆన్సర్ ఇది. ప్రేమ అంటే అది కాదు, ఇది నువ్వు చెప్పేది. అది ఎంతవరకు అవుతుందో నాకు తెలియదు, బట్ అది ఇది అని ఆయన చాలా ఫీల్ అయ్యారు. Yeah. ఇప్పటికీ ఆ పాయింట్ గురించి మేము అలాగే ఫీల్ అవుతాం. బట్ డిడ్ ఇట్ వాజ్ ఇట్ సక్సెస్ఫుల్ ఫిలిం? నో Mm. ఫ్యాక్ట్. Mm. బట్ ఈజ్ ఇట్ నాట్, బట్ దట్ పాయింట్ ఇప్పుడు నీ ఇంపాక్ట్ అయ్యి వాడు చెప్పినవాడు వాడు ఫీల్ అయ్యాడు కదా మరి. Yeah. అది Yeah. అది యూనివర్సల్ గా మరి కమర్షియల్ గా చెప్పి ఉండాల్సింది, మరి ఆర్ట్సీగా ఉంది. ఎవరు 100 చెప్తారు మనకు తెలియదు. Yeah. సో కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, ఐ థింక్ ఎనీ ఇంపాక్ట్ఫుల్ పాయింట్ Mm. ఇప్పుడు దండోరా చేస్తున్నాడు. Yeah. దట్స్ అ మ్యాడ్ పాయింట్. ఒక కులం ఈ రోజున ఈవెన్ ఇన్ 2020s Five. అంటే స్టోరీస్ సెట్ బ్యాక్ లిటిల్ 10-20 years Periodic. Huh? అదే పీరియడిక్ Okay. Yeah. జస్ట్ Okay. Over decade maybe. Yeah. Huh. అరౌండ్ దట్ అంతే. అది కూడా టెరిఫిక్ పాయింట్. Mm. కులం మీద ఈ రోజు మనకు కావాల్సిన ఎలా ఉంది, ఇంకా ఈ రోజుకి పరిస్థితి ఎలా ఉందనే పాయింట్ మీద తీసిన సినిమా అది. ఐ థింక్ దట్ విల్ ఆల్సో బి ఎ వెరీ Mhm. వెరీ ఇంపాక్ట్ఫుల్ ఫిల్మ్. I love the poster అని Mm. దాని మీద ఇచ్చిన ట్యాగ్ లైన్ కానీ Mm. అంటే చేసే చేసే పని బట్టి పని కులం బట్టి అయినప్పుడు పుట్టుక బట్టి కాదనేది Yeah. చాలా గొప్ప పాయింట్ అది. Yeah. ఈ రోజున బాగా అవసరమైన పాయింట్. సో Mm. అలాంటిది ఏదో దట్ వాజ్ వెరీ ఎక్సైటింగ్. Yeah. నిన్నో కథ విన్నాను, Mm. ఆ పేర్లు అవన్నీ ఇంకా Yeah. జస్ట్ అబౌట్ టు డూ దట్ ఫిల్మ్. Yeah. ఫ్రెండ్షిప్ మీద. ఫ్రెండ్షిప్ అంటే సో అందులో కూడా ఒక రోల్, దండోరాలో కూడా ఒక రోల్. Mm. సో ఇంపాక్ట్ ఈజ్ వాట్ ఐమ్ లుకింగ్ ఫర్. Mm. బికాజ్ అందరూ అన్నీ చేస్తున్నారు కదా. అవును. సరే కమర్షియల్ గా ఇప్పుడు కామెడీని స్ట్రెంత్, నువ్వు రీల్స్ చేస్తేనే బాగుంటది, నువ్వు కామెడీ సినిమా ఎందుకు చేయట్లేదు, నువ్వు చందమా ఎందుకు చేయట్లేదు, గౌతమ్ మెస్సి మళ్ళీ చేయాలి, ఇవన్నీ వస్తూ ఉంటాయి. Mm. బట్ ఉన్న దీంట్లో ఐ థింక్ రైట్ నౌ ఐఎమ్ జస్ట్ లుకింగ్ ఫర్ అ గుడ్ డీసెంట్ ఇంపాక్ట్ఫుల్ ఫిలిం. రీసెంట్ టైమ్స్ లో ఒక మేబీ ఒక 5 years అనుకుంటే ఇంకా మైండ్ బ్లాక్ అయిపోయిన సినిమా అంటే తెలుగు నుండి ఏంది ఇది ఎట్లా ఉన్నది? నువ్వు చెప్పు ఒక 3 దాంట్లో నాకు నచ్చినాయి చెప్తా. 5 years దాటిపోయిందో లేదో నాకు గుర్తులేదు. ఈజ్ మహానటి 5 years old ఈవెన్ మోర్? ఇంకా యానిమల్. Hmm. ఇంకోటి మీకే స్ట్రైక్ అవుట్లే తక్కువ పోనీ ఇండియన్ సినిమా అన్న వాట్ ఎవర్, తెలుగునే కాదు. కామెడీలో నాకు మ్యాడ్ నచ్చింది. మ్యాడ్ నాకు కొత్త నచ్చలేదు. నచ్చలేదా? అంటే జాతిరత్నాల కంటే మ్యాడ్ నచ్చింది నాకు, అలా చెప్పు. నాకు సింగిల్ నచ్చింది. సింగిల్ చూడలేదు నేను. నాకు సింగిల్ బాగా నచ్చింది. సరే అలా కాకుండా హిందీలో కూడా ఏముంది, పోనీ సిరీస్ పీకే, హిందీలో పీకే నాకు పాయింట్ బాగా నచ్చింది. పాయింట్ బాగా నచ్చింది అంటే సినిమా ఇట్స్ గుడ్ ఫిలిం. అంటే నేను అంటే అప్పుడు ఎప్పుడో కలేజా చూసి అప్పుడు ఎవరికి అర్థం కాకపోయినా ఒక దేవుడు అనేవాడు ఒక మనిషి ఇంకొక మనిషి హెల్ప్ చేస్తే వాడే దేవుడు దైవం అనేది మానుష నాకు రూపం. పట్టించింది బాగా. అలాగా పీకేలో ఒక ఏలియన్ని పట్టుకొచ్చి Hmm. నువ్వు దేవుడు అని నువ్వేదో అనుకుంటున్నావు, అది దాన్ని నేను ఒక డార్క్ హ్యూమర్ లో చూపిస్తా అన్న ఆ కనెక్షన్ నాకు బాగా చాలా నచ్చింది. ఒరిజినాలిటీ నాకు బాగా నచ్చింది. క్రేజీ. Yeah. అంటే రిలీజియన్ ఒక మనిషిని ఎంత ఎంత తక్కువగా మారుస్తుంది ఆలోచిస్తుంది. అని నువ్వు ఎలాగా నువ్వు అంటే ఒక మనిషి అనేవాడు రిలీజియన్ వల్ల ఎలా మటాష్ అయిపోతున్నాడు ఎలా మటాష్ అనేది అయ్యాడు. ఎలాగైనా చెప్పొచ్చు. అదే నువ్వు స్ట్రైట్ అవే నువ్వు గుడి మాస్క్ అన్ని ఓపెన్ చేసి ఇలా కాదు అలా ఉండాలి అని చెప్తే సర్లే అంటారు. బట్ ద వే వెన్ ఇట్ స్టార్టెడ్ అండ్ ఐ హ్యాడ్ నో ఐడియా వాట్ దట్ ఫిల్మ్. అంటే ట్రైలర్ చూసి సినిమాకి వెళ్ళిన తర్వాత దానికి దీనికి అసలు ట్రైలర్ ఏమో ఏదో చెప్పాడు అండ్ సినిమా స్టార్ట్ అయిన తర్వాత కూడా ఓ ఏలియన్ వచ్చాడు, తర్వాత మెల్లగా రిలీజియన్ లోకి వెళ్ళి ఇలా. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి నాకు అదో ప్రాబ్లం. నేను చిన్నప్పుడు తిరుపతికి వెళ్తే నేను అంతా లైన్లో నుంచోబెట్టి నన్ను మొత్తం లాస్ట్కి తీసుకెళ్ళి దేవుడిని చూసి దండం పెట్టి బాగా చిన్న దేవుడిని చూసి దండం పెట్టుకోవాలి అని అంతా చేసి వెళ్ళి పెట్టుకునే లోపు తోసేవాళ్ళు. నేను వెళ్ళా ఇంకా గుళ్ళకి, నాకు నచ్చలేదు ఇది. అంటే గుళ్ళో ప్రాబ్లం కాదు, మనుషుల్లో ప్రాబ్లం. అండ్ ఇది చెయ్యాలి, ఇది ఇలా చెయ్యాలి, అలా ఎందుకు అలాగెందుకు చెయ్యాలి, వేరే మనుషులకి హెల్ప్ చేయొచ్చు కదా, ఇన్ని డబ్బులు పెట్టి వచ్చేస్తా, ఇవన్నీ చిన్నప్పుడు ఉండే. సో నాకు ఆ ఆలోచన చిన్నప్పుడు ఉండేది కదా, దానివల్ల పీకే బాగా ఇంపాక్ట్ అనిపించింది. నా ఇష్టంతో సంబంధం లేకుండా నాకు గుండు కొట్టిచ్చేసేవాళ్ళు. నేను అందుకు
ఇస్తే 10th పాస్. సో యువర్ ప్రాపర్ ఎథిస్ట్ అన్న, యూ డోంట్ బిలీవ్ ఇన్ Atheist అని కాదు, I wouldn't say that, but the rituals, how humans are wasting or how humans are blindly following Yeah, rituals yeah. without knowing the meaning of it is my problem. ఓకే అన్న, ఎనీ పర్ఫార్మెన్సెస్ కానీ లేదంటే మీరు డెఫినెట్గా చాలా సిరీస్లు చూసుంటారు కదా, లైక్ వాట్ ఈస్ దట్ వన్ సిరీస్ దట్ యూ లైక్ సో మచ్? వాట్ అబౌట్ బ్రేకింగ్ బ్యాడ్ అన్న? బ్రేకింగ్ బ్యాడ్ చూడలేదు నేను. అమ్మా సరే, ఓకే బ్రేకింగ్ బ్యాడ్ చూడలేదు. ఓకే. నేను నాకు బ్లాక్ లిస్ట్ ఇష్టం, బ్రేకింగ్ బ్యాడ్ చూడలేదు. బ్లాక్ లిస్ట్ లో హిస్ పర్ఫార్మెన్స్, ఆ సటిల్నెస్ లో నువ్వు ఏం జరిగినా సరే ఆయన పర్ఫార్మెన్స్ ఒక మీటర్ లోనే వస్తాడు. ఐ థింక్ దట్ వాస్ క్వైట్ ఇంటెన్స్, బాగుంటది. ఇది చూసారా? నార్కో చూసా అంటారు. నార్కోస్ ఇస్ ఓకే, కమర్షియల్. దాంట్లో మనం అద్భుతంగా అని చెప్పడానికి ఏముండదు. Yeah, అందులో ఒరిజినాలిటీ, ఒరిజినల్ గా ఇలా ఉండేవాడా అనేది ఎక్సైట్మెంట్. అది సిరీస్ బికాస్ ఇట్స్ నాట్ ఫిక్షన్, ఒరిజినల్ కథని ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్ళాడు. సో ఇట్స్ కమర్షియల్లీ ఐ ఎంజాయ్డ్ ఇట్, బట్ ఇట్స్ నాట్ సంథింగ్ దట్ ఐ వుడ్ రేవ్ అబౌట్. ఏం చేశారని ఆబ్వియస్లీ ఈజ్ అ గ్రేట్ యాక్టర్, బాగా చేశారు. ఉన్న కథని ఎలాగా కమర్షియల్ గా వెరీ ఎంటర్టైనింగ్ గా పెట్టచ్చు అనేది 100% ఇట్స్ సక్సెస్ఫుల్. అన్న, మీరు ఇండస్ట్రీ నుండి లైక్ ఇఫ్ యూ వాంట్ టు పిక్ 3 or 4 పీపుల్, వాళ్ళ దగ్గర నుంచి నేను ఈ క్వాలిటీస్ నేర్చుకున్నాను, లైక్ దే ఇన్ఫ్లుయెన్స్డ్ మీ, అంటే ఓన్లీ సినిమా అనే కాకుండా పర్సనల్ లైఫ్ లో కూడా, హూ ఆర్ దోస్ పీపుల్? I would say Rana, because he's always Rana is because he's always doing సంథింగ్ కదా. నువ్వు యాక్టర్ అయ్యి నువ్వు ఇది ఇంకేం చేయొచ్చు, పొద్దున్న లేచి ఈరోజు ఏం చేయొచ్చు, కొత్తగా ఏం చేయొచ్చు, కానీ కాన్స్టెంట్ అంటే నీకు ఇంకా రే ప్లీజ్ కొంచెం బ్రేక్ తీసుకోవాలి అనిపిస్తుంది. బన్నీ అట్ అ వెరీ యంగ్ ఏజ్ హీ టోల్డ్ మీ దట్, బావా అంటే వై ఈజ్ ఈ ద ఫస్ట్ 6-pack ఫెలో, వై ఈజ్ ఈ ద బెస్ట్ డాన్సర్, వై అప్పుడు ఎవ్వరు చేంజ్ స్టంట్లు డాన్స్లు ఎందుకు చేసాడు, అప్పుడు ఇప్పుడు ఆర్యా 2 ఇయర్ వాజ్ 2012 ఐ థింక్, అంతేనా? బావా నేనున్న సిచ్యువేషన్ అంటే నాకున్న బ్యాక్గ్రౌండ్కి నేను రిలాక్స్ అయితే చూసేవాడు కూడా రిలాక్స్ అయిపోతాడు. నాకు ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ ఉంది, నేను ఎక్స్ట్రా చెయ్యాలి. మనమేమనుకుంటాం, నీకేంటి నీకుంది కదా నువ్వు రిలాక్స్ అవ్వచ్చు అనుకుంటాం. దాని ఆపోజిట్ చెప్పాడు నాకు, నేను చేయగా అప్పుడు ఓ ఇది ఏదో బాగుంది థాట్ ప్రాసెస్. బికాస్ ఐ వాజ్ లైక్ ఓకే వై డింట్ ఐ హ్యావ్ 6-pack దెన్, ఎవడన్నా వచ్చి కట్ చెప్పి దాంట్లో కావాలంటే అప్పుడు చేస్తాం అని అనుకొని రిలాక్స్ అయ్యాం. చెయ్యాలి, ముందు ఉండాలి. ఐ హ్యావ్ టు డూ ఎక్స్ట్రా ఫర్ పీపుల్ టు వాచ్ మై, ఐ జస్ట్ కాంట్ సే ఓకే ఐఎమ్ సో అండ్ సో అనేది ఇప్పుడు కాదు, ఎప్పుడో చెప్పాడు చిన్నప్పటి. దట్ వాజ్ వన్ థింగ్. అండ్ చరణ్ వన్ సెడ్, ఏదో మాట్లాడుకుంటూ మనకందరికి ఉన్న ప్రాబ్లం ఏంటో తెలుసా ఈ ప్రపంచంలో అన్నాడు. ఏంటి డార్లింగ్, మనకు ఒక మనిషితో ప్రాబ్లం ఉందని ఆ మనిషికి తప్ప ఊరంతా చెప్పారు. అమ్మాడి ఏం చెప్పావా డార్లింగ్, నిజమే అన్నా. సింపుల్, అన్ని పంచాయతీలో. నో ఇమాజిన్ సంబడి ఎట్ దట్ లెవెల్. కరెక్ట్. బికాస్ సి ఒక పెద్ద సిస్టంలో ఉన్న నంబర్ 1 నంబర్ 2 వాళ్ళ చుట్టూ ఎంతమంది ఉంటారు, ఏం మాట్లాడుతుంటారు, వేరే వాళ్ళు ఏంటి అనేది ఒక పెద్ద భయంకరమైన సిచ్యువేషన్ కదా. నీకు నాకేముంటది, నీకు నాకేముంటది, ఏదో అనేస్తావు, ఏదో మాట్లాడతాం. బట్ ఆ లెవెల్ అక్కడ ఉన్న మనిషి మాట ఎంత జాగ్రత్తగా ఉండాలి, థాట్ ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంతమందికి ఉంది అది పాయింట్. ఉండాలి కానీ ఎంతమందికి ఉంది, కాళ్ళ మీద కాలు వేసుకొని చెప్పు అని అనే బ్యాచ్ చాలా మంది ఉన్నారు. బట్ ఆ మనిషి మనకున్న చాలా సరదాగా చాలా ఏదో టీ తాగుతూ సాయంత్రం మనుషులతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, మనతో ఒక మనిషితో ఉన్న ప్రాబ్లము వాడికి తప్ప ఊరంతా చెప్తుంది, దానివల్ల ఇలా కొట్టేసేస్తున్నాను అన్నట్టు. చాలా డెప్త్ ఉంది దీంట్లో. సో దీస్ ఆర్ ఫ్యూ థింగ్స్ దట్ ఐ పిక్డ్ ఫ్రమ్ దిస్. సీనియర్స్ నుండి ఇఫ్ యూ సీనియర్ జగపతి బాబు గారు, సురేష్ బాబు గారు ఈజ్ వెరీ చిల్. నవది ఏముండదు, గ్యాంగ్స్టర్స్ లో పనిచేస్తారు, 2-3 సార్లు బయట జస్ట్ అన్గౌట్ కానీ హీస్ వెరీ చిల్. ఏముండదమ్మా. మొన్న వీడియో చూసే ఉంటారు మీరు, రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఆయన ఎక్కడో థైలాండ్ చూసారు కాదు, ఇక్కడ హైదరాబాద్ లో అది బయట చాలా వైరల్ అయింది, రాజమన్నారాయణ రోడ్స్ అని చెప్పి. నాకు నిన్న ఎవరో బెస్ట్ కాంటెంట్ క్రియేటర్స్ ఇన్ తెలుగు అని పెట్టి నేను ఒకడిని అని పెట్టి, అమ్మాయి నవదీపన్న రీల్స్ బాగుంటాయి, నాకు ఎందుకో నవదీపన్న సినిమాల్లో కంటే రీల్స్ లోనే ఎక్కువ బాగా చేస్తున్నాను. ఈ చిట్టిందా పొగిడిందా అనుకున్నా. తర్వాత జగపతి బాబు గారు నేను 2-3 చూసా, బట్ ఐ డింట్ వాచ్ ద వన్ దట్ యువర్ సీన్. తర్వాత ఆశీష్ విద్యార్థి గారిది ఐ హావ్ నాట్ సీన్ హిస్ కంటెంట్ యాక్చువల్లీ. ఏం పెడతారు? ఫుడ్ బ్లాగర్. ఓహో, కానీ నేను చూడను. జగపతి గారు పెట్టి చిల్లి ఏముండదు అంటే అన్ని చూసేసి
దెబ్బలన్నీ తగిలేసి ఆర్ దెబ్బలు వాట్ ఎవర్ అన్ని చూసిన Yeah. తర్వాత రిలాక్సేషన్ ఒకటి వస్తుంది. Yeah. అజిత్ గారి దగ్గర అది ఉంది. అజిత్ గారి దగ్గర when I worked with him, ఆయన కూడా వెరీ సింపుల్, చాలా కూల్. అంటే Yeah. అంత పెద్ద సూపర్ స్టార్, అంత Yeah. అంటే హీ అడ్వకేట్స్ దట్ అంత లేదు, రిలాక్స్ అవ్వండి. Relax నాకు కాదు, మామూలుగా అంత లేదనడం ఒకటే, నాకు లేదనడం ఒకటి. నేను మీరందరూ అనుకుంటున్నారు కదా అంత లేదు రిలాక్స్ అని. అంటే ఆల్మోస్ట్ ఎట్లా అనిపిస్తుంది అంటే కావాలని చెప్తున్నారు కానీ లోపల ఉంటుందేమో అనిపిస్తుంటుంది మనకి, బట్ యాక్చువల్గా లేదు. Right. దట్ వన్ థింగ్ ఈజ్ వెరీ 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 చిల్ పీపుల్. అంటే ఈ షుడ్ ఆస్పైర్ టు బి లైక్ దట్. అండ్ వెంకటేష్ గారు వెంకటేష్ గారు ఈజ్ అనదర్ లెవెల్ ఆఫ్ స్పిరిచువల్. విన్నాను నేను. చాలా రూమీ మెంటాలిటీ ఉంటుంది ఆయన. కానీ బయట ఎప్పుడు మాట్లాడరు కదా దాని బయట అంటే గురించి. అనవసరంగా మాట్లాడకూడదు ఎక్కడ. Yeah, yeah. నీకు ఒక విషయం తెలుసా అని చెప్పకూడదు, అడగకుండా చెప్పకూడదు, ఎవరికి అర్థం కాదు. నేను పొద్దున్నే లేచి మెడిటేషన్ చేస్తా తెలుసా, Correct. చేసేవాడు చెప్పడు తెలుసా, Correct. Yeah, 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 yeah. చేసేవాడు That's true. చెప్పడు. Not true. చెప్పకూడదు, ఎందుకు? True. నాట్ ఎవ్రీబడి ఈజ్ ఇన్ ద లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ దట్ యూ వాంట్ దెమ్ టు బి. అన్లెస్ ఇప్పుడు ఓకే ఏదో లెవెల్లో కనెక్ట్ అయ్యి మనం వెళ్ళి కూర్చొని సార్ ఐ ఫీల్ సో అండ్ సో అంటే అంత చనువు ఉండి ఆ Yeah. సిచ్యువేషన్ ఉంటే చెప్తారేమో కానీ ఇప్పుడు ఐ ఆమ్ స్పిరిచువల్ అని నో స్పిరిచువల్ పర్సన్ విల్ టెల్ యూ. Yeah. తెలియదు Definite. అదే Ah, కదా. ah, బట్ ah. ఆయన ఏంటంటే నాకు మామూలుగా బయట కలిసినప్పుడు కూడా వీ డోంట్ టాక్ అబౌట్ దిస్, బట్ ఈజ్ అ వెరీ చిల్ పర్సన్. చిల్ పర్సన్ అండ్ ఇప్పుడు ఆయన పెట్టే ఇప్పుడు ఒకటి మనకు ఉన్న వన్ గుడ్ ఏమంటారు సోషల్ మీడియాలో ఒకటి ఏంటంటే నేను ఇది తెలుసా అని పెడుతున్నారా, లేదా ఈరోజు నేను ఇలా ఫీల్ అయ్యాను అని పెడుతున్నారా అనేది తెలిసిపోతుంది మనకి. Yeah, yeah. కొంతమంది పెడతారు, Mm. చాలా మంది పెడతారు, కానీ ఎక్కడో చాలా అంటే నాకే కాదు ఆడియన్స్ కూడా తెలుస్తూ ఉంటుంది వీడు Mm. ఈరోజు పొద్దున్న లేచి పెట్టాలని ఏదో పెడుతున్నాడు ఫోటో, Mm. ఆర్ మేబీ ఈడు ఫీల్ అయ్యాడు అనేది తెలుస్తుంది. వెంకటేష్ గారి దాంట్లో నాకు అది ఐ ఫీల్ దట్ ఈస్ అండ్ ఐ నో పర్సనలీ ఆఫ్ సమ్ స్టోరీస్ Mm. నాకున్న యాక్సెస్ వల్ల. సో Right. ఐ థింక్ దట్ ఈస్ వన్ లెవెల్ ఆఫ్ మెంటల్ ప్లేన్ దట్ ఈస్ ఆన్. Okay. Now, what is your definition of spirituality? తెలియదు. Is it being on fire, like exploring how much you want? Atlana. ఇట్స్ అ పార్ట్, ఇట్స్ డెఫినెట్లీ అ పార్ట్. Do you closely follow anyone, Anna? Nishe, Osho, someone like this, like బాగా నచ్చిన? దేర్ ఎవ్రీవేర్. It's there everywhere. ఒక మనిషిని ఫాలో అయ్యి అతను చెప్పేది మనం ఇప్పుడు ఓషో అనో లేదంటే ఒక స్పిరిచువల్ గురువు ఉన్నారనో ఫాలో అవ్వడం ఒక ఎత్తు. ఐ డోంట్ పర్సనల్లీ డూ దట్, బట్ ఐ సీ మోర్ ఆఫ్ అబ్జర్వెన్స్ నుంచి వస్తుందా? కరెక్ట్ అబ్జర్వేషన్ నుంచి వస్తుంది. నాకు That's beautiful. అర్థమైంది ఏంటంటే ఇప్పుడు పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ సమ్మన్ ఎల్సెస్ షూస్ ఫర్ ఎ సెకండ్ ఆర్ ఎ మినిట్ బిఫోర్ యూ సే ఎనీథింగ్ అనేది థర్డ్ క్లాస్ లో చెప్పారు మనకి. సేయింగ్స్, రైట్ కోట్స్, Right. సేయింగ్స్ రైట్. కొన్ని Right. చెప్పారు మనకి చిన్నప్పుడు. అదేదో మనం బట్టి కొట్టి ఆన్సర్ చెప్పాం కానీ జీవిత సత్యం అది. అంటే అంతకంటే ఇప్పుడు మనిషికి ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒక ఆస్పెక్ట్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే ఇద్దరు మనుషుల మధ్యలో గొడవ అయినప్పుడు ఈడేదో అన్నాడు ఆడేదో అన్నాడు ఇదేదో ఫీల్ అయ్యావు. అరే నువ్వు వాడిని అనే ముందు పుట్ యువర్ సెల్ఫ్, ఇదే కదా సేయింగ్, పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ అదర్స్ షూస్ బిఫోర్ యూ రియాక్ట్, అలాంటిది ఏదో ఉంటుంది. ఇది లిటరల్లీ మనకి 4th క్లాస్ 5th క్లాస్ లో చెప్పారు. అప్పుడు మనకు అర్థం కాల. తర్వాత నువ్వు మాట మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడు అని చిన్నప్పుడు చెప్పారు. పెదబాల శిక్ష టైప్ లో, అంటే అలాంటి టైంలో Yeah, చెప్పారు yeah. మనకి. అంటే ఆ వయసులో Yeah. బట్టి కొట్టాం చెప్పాము. నాకు అర్థమైంది ఏంటంటే విజ్డమ్ ఈజ్ ఎవ్రీవేర్, హ్యాస్ బీన్ ఆల్వేస్ టాట్, బట్ యూ షుడ్ బి రెడీ. నీకు Take it. అర్థం అవ్వాలా, ఆర్ నువ్వు ఆ ప్లేన్ లో లేవు అర్థం చేసుకుని. ఇలాంటివన్నీ చెప్పారు మనకు చిన్నప్పుడు. Yeah. మోరల్స్, కోట్స్, అదేమంటారు మన తెలుగులో పద్యాలు, అది కాదు సామెతలు. సామెతలు. తెలుగు సామెతలు అన్నీ నువ్వు Mm. చిన్నప్పుడు పెద్దబాల శిక్షల సామెతలు ఉండేవి కదా, అవన్నీ తీసి చూడు. ఈ రోజు నీకు అవన్నీ ఫాలో అయ్యి ఉంటే, అది ఇప్పుడు కూడా నువ్వు అది ఫాలో అయితే నీకు ఏ మనిషితో గొడవ ఉండదు, నీకు జీవితంలో బాధ అయ్యదు, ప్రశాంతంగా నువ్వు బతుకుతా ఉంటావు. దట్ వాస్ టోల్డ్ దెన్. నౌ విచ్ గురు డూ ఐ నీడ్ టు ఫాలో అట్ దిస్ ఏజ్ ఫర్ మీ టు అండర్స్టాండ్ దట్ విజ్డమ్ వాజ్ దేర్, విజ్డమ్ వాజ్ ఆల్వేస్ గివెన్. తరతరాలుగా మనకు చెప్తానే ఉన్నారు పెద్దలు, రకరకాలుగా చెప్తున్నారు, ఇంట్రెస్టింగ్. రకరకాలుగా చెప్పారు. కానీ Mm. మనకు అర్థమయ్యేలా చెప్పలేదో, లేదా మనం అర్థం చేసుకునే పొజిషన్లో అప్పుడు లేము. ఎవడికో ఎప్పుడో ఎందుకో అర్థం అవుతాయి. నాకు మొన్న అర్థమైంది. అలాగే ఇట్స్ దేర్ ఎవ్రీవేర్. యూ డోంట్ నీడ్ వన్ స్పిరిచువల్ గురు ఫర్ ఎనీథింగ్. యూ జస్ట్ నీడ్ టు బీ ఇన్ రిసీవింగ్ సిచ్యువేషన్. యూ నీడ్ టు బీ ఓపెన్ టు రిసీవ్
గుడ్ నాలెడ్జ్ ఆర్ విజ్డమ్ అండ్ మేక్ ఇట్ అ ప్రాక్టీస్ టు ఫాలో ఇట్, దెన్ నీకు అసలు ఏ బాధలు ఉండవు అని నా ఫీలింగ్. ఇప్పుడు ఇన్ జనరల్గా చాలా మంది సినిమా వాళ్ళని జడ్జ్ చేస్తుంటారు, వాళ్ళు ఏదేదో మాట్లాడుతుంటారు, దే డోంట్ నో జాక్ షిట్. అంటే మీకు అలాంటి వాళ్ళని ఫేస్ చేసినప్పుడు లైక్ సినిమా గురించి మాట్లాడుతున్న బయట వాళ్ళ బయట వాళ్ళు అంటే ఇప్పుడు సినిమా వాళ్ళ గురించి మాట్లాడుకుంటే దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ పీపుల్ హూ ఆర్ ఇన్ టు కంప్లీట్లీ అదర్ ప్రొఫెషన్స్, దే డోంట్ అండర్స్టాండ్ సినిమా ఎనీథింగ్, కానీ వాళ్ళు చాలా ఈజీగా జడ్జిమెంట్లు పాస్ చేయడం చేయొచ్చు కదా, ఎస్పెషలీ చేస్తారు, చేయొచ్చు కదా, ఇల్లీగల్ కాదు కదా. కెమెరా ముందు చేస్తున్నారు కాబట్టి నీకు ప్రాబ్లం, నువ్వు బయటికి వెళ్తే బయట అన్నాను కెమెరా మరి చేస్తారు, మరి వాడికి ఏం పని, 100% చేస్తాడు. 100 రూపీస్ టికెట్ పెట్టి వెళ్ళినప్పుడు ఈ సినిమా చెత్తగా అడిగి తెలియదు నేను బాధిస్తా అంటాడు. ఆ పార్ట్ కదా, నేను అలా అంటలేదు. అంటే సినిమాని డెఫినెట్ గా జడ్జ్ చేయొచ్చు, అంటే సినిమాలో వర్క్ చేసే వాళ్ళని, ఇప్పుడు మన ఇండస్ట్రీలో ఉన్న అమ్మాయిల్ని కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడదా అంటే అంటే ఇదేదో అసలు పనికి మాలిన ప్రొఫెషన్ లాగా, దే డోంట్ నో జాక్ షిట్. అండ్ డస్ ఇట్ ఇరిటేట్ యూ? ఇట్ ఇరిటేట్స్ మీ అ లాట్. 100% ఇరిటేషన్ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు సినిమా అనే కాదు కదా, ఇప్పుడు ఒక ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా చులకనగా మాట్లాడేవాడు వేరే వాళ్ళ గురించి, అది వాడి క్యారెక్టర్, అది మాట్లాడిన వాళ్ళ క్యారెక్టర్ కాదు. దట్ డిఫైన్స్ హిమ్, నాట్ అస్ ఆర్ ఎనీవన్ ఎల్స్. వాడిని అంత మనం ఏం చేయలేము, మనం వెళ్ళి ఇప్పుడు అందరినీ రిపేర్ చేసుకుంటాం. అవసరం వింటా ఉంటాడు కదా, వాడిని జడ్జ్ చేయొచ్చు మనం. వీడికి ఏం తెలియదు, వీడు వాడుతుంటే వాడు అవునా భయ్యా ఇంకా అని అంటున్నాడు. ఇదంతా టైం పాస్, టైం పాస్. వీళ్ళకి ఏంటంటే ఏం జరిగింది అంటే అంతా క్యూరియాసిటీ, ఒక ఇంట్రెస్టింగ్. అంటే సినిమా వాళ్ళు ఒక హీరోయిన్ ఒక హీరో అంటే ఒక చిన్న గ్లామర్ ఉంటుంది, వీడు వాడంటే రోజు ఇదో టైం పాస్. సెట్ లో చేసే పని చూస్తే వీళ్ళకి తెలియదు. అంటే ఇది ఎందుకు అడిగిన అంటే అన్న మిమ్మల్ని ఒక చిన్న స్టోరీ మీకు షేర్ చేయాలి. ఒక సోకాల్డ్ రియల్ ఎస్టేట్ పెద్ద మనిషి నాతో ఒక రోజు వాగ్వాదాన్ని దిగాడు. మీ సినిమా వాళ్ళు అది ఇది ఆ 2% సక్సెస్ రేట్, ఈ 2% సక్సెస్ రేట్ అనేది ఎవడు చెప్పాడు నాకు తెలియదు, కానీ ప్రతి ఒక్కరు చాలా మంది మాట్లాడేస్తుంటారు. సరే ఓకే, నేను నాన్ స్టాప్ గా 4-5 పంచులు వేసాను, నేను వేసిన పంచులను కూడా అక్కడ అర్థం కావట్లా, వీటితో నాకు ఎందుకనే వదిలేసా. టాపిక్ నాగార్జున గారి దగ్గర తీసుకెళ్ళాడు. నాగార్జున ఇస్ ఎ ఫెయిల్యూర్ పర్సన్ అన్నాడు. నాకు బీపీ రేజ్ అయిపోయింది, నాకు చాలా ఇష్టం నాగార్జున. నాగార్జున గారు సినిమాల్లో సక్సెస్, డబుల్ అదే అలాంటి వాళ్ళతో నువ్వు మాట్లాడు, డోంట్ ఎంకరేజ్ దిస్. ఓకే, బెటర్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ వస్తుంది ఇప్పుడు. సో ఇలా మాట్లాడుతున్నాడు, ఇంక ఈ దరిద్రుడితో నాకు అనవసరం అని చెప్పి నేను వదిలేసి పక్కకి వెళ్ళిపోయాను. కట్ చేస్తే 3-4 డేస్ తర్వాత నవదీప్ వచ్చాడు వాళ్ళ ఆఫీస్కి, వచ్చి కూర్చున్నాడు. అప్పటిదాకా మనోడు బాడీ లాంగ్వేజ్ ఏమో ఇలా ఉంది, మీరు వచ్చి కూర్చుని ఏదో మాట్లాడుతున్నారు, ఇలా అయిపోయాడు. అంటే బండి వేసుకుని ప్రశాంతంగా తిరిగే ఒక కుర్రోడు ముందు వీళ్ళు అయిపోతే, అంటే నాగార్జున వస్తే నీ పరిస్థితి ఏంటి? ఊరికే జనాలు ఏంటంటే చిన్న వ్యాలిడేషన్ కావాలి, గ్రేట్ అని చెప్పాలి, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అందరికి. అన్ని మనమే అర్థం చేసుకోవాలి. సర్లే పోన్లే అని పిల్లల్ని క్షమించినట్టు క్షమించాలి తప్ప, సినిమాలు ఎంత పెద్ద గుండె ఎంతమందిని క్షమించాలి. పొలిటీషియన్స్ ఏం తక్కువ, మరి పొలిటీషియన్స్ కూడా అంతే కదా. ఈ ఫేమ్ స్పోర్ట్స్, సచిన్ కి బ్యాటింగ్ రాదంటాడు ఒకడు. ఏం చెప్తాడు? ఫేమ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ ప్రాబ్లం ఏం కాదు, ఎవరికి ప్రాబ్లం కాదు. నువ్వు నా గురించి ఏమనుకుంటావు, నాకేం ప్రాబ్లం, మీకేం ప్రాబ్లం ఏం ఉండదు. నాకు 1% కూడా ఉండదు, 1% కూడా ఉండదు. మీడియా కాదు కదా, జనాలు కాదు కదా. అంటే ఇప్పుడు నువ్వు చెప్తున్న ఇలాంటి బ్యాచ్ లేదా ఏదో ఆర్టికల్ 0, నేనే ఎగ్జాంపుల్ దానికి. Like this. Okay. Anyways, that's a nice conversation. Thank you so much. Thank you so much for the time. దయచేసి ట్రావెల్ చేయండి అందరూ. Definitely. Thank you.